రెండవ రోజు పారాయణము, పర్యటన. అమృతకుండము. కళ్యాణ్ నుండి సుమారు 3 కోసుల దూరంలో మంటాల అనే గ్రామానికి దగ్గరిలో అమృతకుండము అనే అత్యంత పురాతన తీర్థక్షేత్రం ఉంది. పూర్వం ఆర్య సంస్కృతి యొక్క వైభవ కాలంలో ఎంతో మంది తపోనిధులు తపస్సు చేసి ఈ తీర్థం యొక్క మహత్యాన్ని పెంచారు. ఈ కాలంలో కూడా ఈ తీర్థం యొక్క రమణీయత కించిత్తు కూడా తగ్గలేదు. ఈ కుండము 4 దిక్కుల రాళ్లతో నిర్మించబడింది. ఏ కాలంలో అయినా ఒక నీటిధార కుండంలో నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఈ నీళ్లతో పొలాలు కూడా బాగా పండుతాయి. పచ్చని చెట్లతో, విస్తారమైన జల సంపదతో ప్రశాంతమైన ఆకర్షణీయ సౌందర్యం కనిపిస్తుంది. దీనికి ఉత్తర దిశలో శంకరుని దేవాలయము ఉంది. దేవాలయ దక్షిణ భాగంలో ప్రాచీన శిల్పకళలకు సాక్ష్యమైన శంకర మరియు దేవతా స్వరూపులైన పెద్ద పెద్ద రాళ్లతో చెక్కినవి శిల్పాలు కనిపిస్తాయి. ఇవన్నీ చూడగానే మనసు ఉద్విగ్నతకు లోనవుతుంది. ఇక్కడే గుహలాగా ఒక ప్రదేశం ఉంది. దానికి ఇప్పుడు తలుపులు బిగించారు. సాధు, గోసావి, బైరాగులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. పూజారి మంటల గ్రామంలో ఉంటారు. ఈ స్థానము నిర్జన ప్రదేశము అయినందున భయం అనిపించినా ప్రకృతి సౌందర్యమును ఆరాధించే వారికి రమణీయంగా అనిపిస్తుంది. ఈ స్థానాన్ని చూడగానే తపస్సు చేయాలనే కోరిక కలుగుతుంది. ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉండడం వల్ల స్వచ్ఛంగా ఉండేది. కానీ ఇప్పుడు పాచి పేరుకుపోయి సరియైన నిర్వహణ లేకపోవడం వల్ల పరిసరాలు శుభ్రంగా లేవు. ఈ కుండము నుండి 1/2 మైలు దూరంలో తక్కి సోమన్న యొక్క దేవస్థానము ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో ఉత్కృష్ట శంకర దేవాలయం ఉండేది. మంచి పనితనం కలిగిన వారు ఈ మహదేవుని లింగం తయారు చేశారనిపిస్తుంది. ఈ లింగం 5 అడుగుల ఎత్తు కలది. ఈ లింగమును విరగ్గొట్టే ప్రయత్నం చేశారనిపిస్తుంది. లింగముపై గీతలు కనిపిస్తాయి, కానీ లింగము మాత్రం చెక్కు చెదరలేదు. దీనికి ఉత్తరంగా సుమారు 1 మైలు దూరంలో సీత యొక్క గుహ ఉంది. దాని పక్కనే నీటిధార ప్రవహిస్తూ ఉంటుంది. నీరు స్వచ్ఛంగా ఉండి అది చూడగానే పవిత్ర భావన కలుగుతుంది. గుహ చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి. ఈ గుహపై 20 అడుగుల పైకి ఎక్కిపోయిన తర్వాత ఇంకొక గుహ కూడా ఉంది. దారి కొంచెం కష్టంగానే ఉంటుంది. గుహకు ఉత్తర దిశలో ఒక కమాన్ ఉంది. కమాన్ నుండి దిగి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. అక్కడి నుండి కుడిపక్కకు వెళ్ళాలంటే 25 నుండి 30 అడుగులు కూర్చొని వెళ్తేనే లోపలికి వెళ్ళవచ్చు. దానికి ముందు ఏం ఉందో తెలియదు. అత్యంత ఏకాంతవాసంలో ఉండి తపస్సు చేసుకోవడానికి కావలసిన ప్రదేశాలలో ఇదే సర్వోత్తమైనది. మంటాల గ్రామానికి చెందిన కులకర్ణి గారు నిత్యం అంబిలకుండానికి అమృతకుండము దైవ దర్శనార్థము వచ్చేవారు. ఈయన బావుకులై ఉండేవారు. ఈయన రోజులాగే శంకరుని దర్శనానికి వచ్చి ప్రదక్షిణ చేసే దారిలో దూరంగా 16-17 సంవత్సరాల వయస్సులో ఉన్న యువకుడు అతని దృష్టిలో పడ్డాడు. ఆ యువకుని శరీర వర్చస్సును చూసి ఆ గృహస్థ విస్మయం చెందారు. శరీరంపై లంగోటితో భస్మధారి అయిన అతని స్వరూపం చూడగానే సాక్షాత్ శంకర భగవానుని దర్శనం అయినట్లు అనిపించింది. కానీ నమ్మశక్యం కాలేదు. చివరికి దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ భయానక నిర్జన ప్రదేశానికి ఎందుకు వచ్చారు అని అడగాలని ఆ బాలుని వద్దకు వెళ్ళాలని ఆ వైపు నడిచాడు. ఆ యుక్త బాలకుడు ముందుకు వెళ్తున్నాడు. అతని వెనకనే మంటాల గృహస్థు వెళ్లారు. చెట్ల మధ్యలో ఆ బాలకుడు కనిపించలేదు. కానీ ఒక భయంకరమైన పులి కనిపించింది. ఈ అడవిలో కొన్ని రోజుల నుండి పులులు సంచరిస్తున్నాయని, దొరికిన పశువులను తింటున్నాయని విని ఉండడం వల్ల ముందుకు వెళ్లాలన్న ఆలోచన విరమించుకొని ధోతిని పైకి కట్టుకొని అక్కడ నుండి పరిగెత్తుకొని మంటలాకు తిరిగి వెళ్లిపోయారు. కానీ ఆ బాలకుని యొక్క రూపము మరవలేకపోయాడు. అతను దైవ స్వరూపమేమో. అతనికి పులి భయం లేదా?
మనుష్యుడైతే ఆ బాలుడు పులి అని అరిచేవాడు. ఈ రోజు శంకర భగవానుని దర్శన భాగ్యము కలిగినా కూడా పులి యొక్క భయం వల్ల అతనిని వదిలి తిరిగి రావలసి వచ్చిందని చాలా బాధపడ్డాడు. మనస్సులో మళ్ళీ అమృత కుండముకి వెళ్లాలనిపించినా పులి యొక్క భయం వల్ల మళ్ళీ ఎన్నో రోజుల వరకు ఆ వైపుకు వెళ్ళలేదు. తర్వాత 2 నెలలకు చెక్క గుర్రముపై కూర్చొని ఒక యుక్త వయస్సులో ఉన్న బాలుడు మాంటాల గ్రామంలో కనిపించాడు. పిల్లలకు ఈ చెక్క గుర్రము విచిత్రంగా అనిపించి అందరు పిల్లలు దాని చుట్టూ మూగారు. ఈ అందరి పిల్లలతో కలిసి ఆ బాలుడు మంటాల కులకర్ణి ఇంటికి చేరుకున్నారు. కులకర్ణి దగ్గరికి వెళ్ళగానే అతనిని కళ్యాణికి చెందిన మాణిక్ ప్రభు అని గుర్తుపట్టారు. తను 2 నెలల క్రితం అమృత కుండము వద్ద చూసిన బాలుడు ఇతనే అని నిర్ధారించుకున్నాడు. కళ్యాణి మాణిక్ ప్రభు అనగానే దర్శనానికి ఊరంతా కదిలి వచ్చింది. కులకర్ణి ఇంట్లో ఆయన భార్య ప్రసవ వేదన పడుతుండెను. ఎంతసేపైనా ప్రసవం జరగలేదు. గాబరా పడిపోయాడు. కానీ మాణిక్ ప్రభువును చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పుడు ప్రభువును ప్రార్థించగానే 4 బ్రాహ్మణుల వద్ద నుండి తీర్థం తీసుకొని వచ్చి నీ భార్యకు తాగిస్తే మంచి జరుగుతుంది అనగానే ఆ అమృతవాక్కు విని ఆ విధంగా చేయగానే సుఖప్రసవం అయి పుత్రుడు జన్మించాడు. అతని ఆనందం చెప్పనలవి కాలేదు. ప్రభువు అక్కడి నుండి వెళ్తుంటే బెల్లంతో చేసిన లడ్డు కులకర్ణి గారు ఇవ్వగానే ప్రభువు అది తిని సంతుష్టులయ్యారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులందరూ పోగయ్యారు. కానీ ప్రభువు చెక్క గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లిపోయారు. ప్రభువును వెంబడించడం వారికి సాధ్యం కాలేదు. ప్రభువు కళ్యాణి నుండి వెళ్లిపోగానే ఇంట్లోని వారందరికీ బాధ కలిగింది. మామకు మాత్రం చాలా దుఃఖం కలిగింది. తనొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అనిపించింది. 4 దిక్కులా ప్రభు కోసం వెతికించారు. చాలా రోజులు వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి అందరూ నిరాశ చెందారు. ప్రభువుతో ఆటలాడిన పిల్లలకు కూడా చాలా దుఃఖం కలిగింది. కళ్యాణ్ నుండి వెళ్లిన 3-4 నెలల తరువాత మంటాలలో కనిపించారు. భయమ్మ హనుమంతరావు దాదా నృసింహ తాత్యాలను తీసుకొని మామ మంటాలకు వచ్చారు. అమృత కుండమునకు వచ్చారా అని అక్కడికి వెళ్లి విచారించారు. సీత గుహ దగ్గరికి కూడా వెళ్లి చూశారు. కానీ ప్రభువు కనిపించలేదు. వెతికి వెతికి అందరికీ విసుగు అనిపించింది. మంటాలలో కొన్ని రోజులు ఉన్నారు. వీళ్ల మనస్సు తెలుసుకొని ప్రభువుకి వారి మీద దయ కలిగి అమృత కుండములో కనిపించగానే అందరూ అమృత కుండానికి వచ్చారు. ప్రభువు కనిపించగానే అందరికీ చాలా సంతోషమైంది. అక్కడ 2-3 రోజులు ఉండిపోయారు. ఆ సమయంలో అమృత కుండములో నిత్యశ్రీ నిత్యమంగళంగా అనిపించేది. ప్రభు దర్శనం కోసం వేల మంది రోజు వస్తుండేవారు. భోజన సమారంభం కూడా జరుగుతుండేది. పేడ, ఖర్జూర పండ్లు, కొబ్బరికాయలు, కలకండ మొదలైనవి దొరికే దుకాణాలు ఆ నిర్జన ప్రదేశంలో వెలిశాయి. పూజ, అర్చన, నైవేద్యం, బ్రాహ్మణ భోజనం ఇవన్నీ చూసి మామ ఆశ్చర్యపోయారు. ప్రభు యొక్క సామర్థ్యం ఇప్పుడు అందరికీ అర్థమైంది. ప్రభు అందరినీ సముదాయించి తిరిగి కళ్యాణ్కి పంపించారు. హనుమంతరావు మొదటి నుండి మౌనిగా ఉండేవారు. మామ యొక్క అదుపాజ్ఞలో ఉండి జీవనం సాగించేవారు. నృసింహతాత్య చిన్న వయసులో ఉండడం వల్ల విద్యాభ్యాసము చేసేవారు. విద్యాభ్యాసం మాత్రం ఉత్తమ రీతిలో అభ్యసించేవారు. కుటుంబ వ్యవహారాలలో నృసింహతాత్య సరియైన వారు. నన్ను మాత్రం మీరు లెక్కలోకి తీసుకోవద్దు అని ప్రభు ఖచ్చితంగా చెప్పడం వల్ల మారు మాట్లాడకుండా అందరూ సంతోషంగా కళ్యాణికి తిరిగి వెళ్లిపోయారు. ప్రభు నడవడికిలో స్వతంత్ర ప్రవృత్తి మొదలైంది. ఈ అమృత కుండము దగ్గరే ఈ ప్రదేశంలో ప్రభు స్థిరంగా 6 నెలలు నివసించారు. ఆ సమయంలో అప్పుడప్పుడు అదృశ్యమవుతూ కనపడుతూ ఉండేవారు. ఆ నిర్జనారణ్యంలో ప్రభువు నివసించడం వల్ల దాని మహత్యం పెరిగి ఆ నిర్జనారణ్యం జనంతో నిండిపోయింది. పూజ అర్చనలు జరగడం వల్ల అక్కడ ఫల పుష్పాల దుకాణాలు వెలిసి ఆ స్థలం శోభాయమానమైంది. ఆ అరణ్యంలో మంగళ వాద్యాలు మ్రోగాయి. భోజన పంక్తులు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండేవి. ప్రభువు దర్శనము కొరకు వచ్చేవారు 4 రకాలుగా ఉండేవారు. కోరికలను తీర్చమనేవారు, జిజ్ఞాసువులు,
ధనం అడిగేవారు మరియు జ్ఞానులు ఈ 4 రకాలైన వారు రావడం అమృత కుండము నుండే మొదలైనది. వేడాబావు ఏదైతే మాట్లాడుతాడో అది నిజమవుతుందని నమ్మి వచ్చేవారికి వారి పనులు పూర్తయ్యేవి. కొందరు రోగాలతో, కొందరు సంకట పరిస్థితులతో, కొందరు పుత్ర ఆపేక్షతో, ఇలా నానా రకాలైన కోరికలతో ప్రభువు వద్దకు వచ్చేవారు. ప్రభువు వద్ద ఉన్న యోగ సామర్థ్యము తెలుసుకొని జ్ఞాన సంగ్రహం చేసుకోవాలని వచ్చేవారు జిజ్ఞాసువులుగా ఉండేవారు. కేవలం ద్రవ్యము అడగడానికి కొందరు వచ్చేవారు. కొందరు స్వతహా జ్ఞాన సంపన్నులై ప్రభు దర్శనం కోసం వచ్చేవారు. ప్రభువు కీర్తి ఎలా వృద్ధి అవుతూ పోయిందో అలా ప్రభు సమక్షంలో ఈ 4 రకాలైన వాళ్ళు వస్తూ పోతుండేవారు. దాంట్లో కోరికలు కోరేవారు, ద్రవార్థులై వచ్చేవారు ఎక్కువగా ఉండేవారు. ప్రభువు సామర్థ్యం 4 దిక్కులా వ్యాపించగానే జనం దర్శనార్థులై వచ్చేవారు. అక్కడ జాతరలాగా కనిపించేది. దగ్గరలో పల్లెటూళ్ళల్లోని జనాలు ప్రభువుకి ఇష్టమైన పదార్థాలు తెచ్చి అర్పించేవారు. ఆబాల గోపాలం అందరూ నిండిపోతే వారు తెచ్చిన పదార్థాలు తీసుకొని ప్రభు వారిని పొగిడేవారు. ఈ విధంగా ఆనందంతో ప్రభువు నివసించడం వల్ల ఆ నిర్జన ప్రవేశం నిత్యశ్రీ నిత్యమంగళమై విలసిల్లింది. మధ్య మధ్యలో ప్రభువు 4 లేదా 8 రోజులు అదృశ్యమయ్యేవారు. అప్పుడు ఎవరికి ఆచూకీ దొరికేది కాదు. ఆయన కూడా ప్రభువు రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ప్రభు సమక్షంలో ఎప్పుడూ నిర్భయంగా ఉండేవారు. మొదట ప్రభువు కళ్యాణ్ నుండి బయటపడిన తర్వాత విఠ్ఠలరావు తండ్రి ఇంకొకరు ఆయన వయస్సు వారే గృహస్థులు ప్రభువు వెంట వెళ్లారు. వాళ్ళు ప్రభువుతో ఆడుకునేవారు. కళ్యాణ్ నుండి 3 కోసల దూరంలో మంటాలా దగ్గరి అరణ్యానికి నాతో పాటు రండి అని వారిని తీసుకువెళ్లారు. వాళ్ళు ఆ అరణ్యంలో భయపడుతున్నట్లు ప్రభువుకి అనిపించి, భయపడకండి, నా వెంట రండి, మీ భాగ్యోదయం అవుతుంది అంటే అది విని ఆ ఇద్దరు అరణ్యంలోని ఒక గుహలోకి ప్రభువుతో పాటు వెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక రాతి బండ కనిపించింది. దానిని ముగ్గురు తొలగించి ముందుకు వెళ్లారు. అక్కడి ప్రదేశం స్వచ్ఛంగా నిర్మలంగా కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే నల్లని పెద్ద రాతి బండ కనిపించింది. అది తొలగించడానికి ఆ ఇద్దరు ప్రయత్నించారు, కానీ ఫలితం కనిపించలేదు. చివరికి ప్రభువు నవ్వుతూ, ఇప్పుడు ఆ ప్రయత్నం ఆపి నా ధోతి అంచుని పట్టుకొని నిలబడండి, భయపడకండి అంటూ ప్రభువు గట్టిగా ఆ రాతి బండను త్రోయగానే ఆ బండ పడిపోయి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. అది ఒక భయంకరమైన పులి గర్జనగా అనిపించి ఆ ఇద్దరు గాబరా పడిపోయి పట్టుకున్న ధోతి అంచును విడిచి వెనకకు చూడకుండా పరుగెత్తి వెళ్లిపోయారు. కొద్ది దూరం వెళ్ళగానే పెద్ద శబ్దంతో పాటు పులి గర్జన వినిపించింది. వాళ్ళు ప్రభువుపై పులి దాడి చేసి చంపి ఉంటుందని అనుమానించారు. భయంతో పరిగెత్తి కళ్యాణికి చేరుకున్నారు. ఈ విషయం ఎవరి ముందు చెప్పడానికి ధైర్యం కాలేదు. కొద్ది రోజుల తర్వాత అమృత కుండము వెళ్లడానికి కళ్యాణ్లోని కొంతమంది వెళ్తుండగా వారితో పాటు రొట్టెలు కట్టుకొని ఈ ఇద్దరు కూడా బయలుదేరారు. కొండ ఎక్కి అమృత కుండము వద్దకు వెళ్ళగా ఆ రోజు జరిగిన సంఘటన ఇతరులకు చెప్తుండగా ప్రభువే ముందు కనిపించారు. పులి ఉన్న గుహ నుండి ప్రభువు సజీవంగా బయటికి రావడం, 2 నెలలు అన్నం లేకపోయినా ప్రభువు పూర్వం కంటే తేజోమయంగా కనిపించడం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఏమి జరిగింది అని వారు ప్రభువునే ప్రశ్నించారు. మీరు భయపడకుండా నా వెంట వచ్చి ఉంటే దాని మర్మం మీకు తెలిసేది. అక్కడికి వచ్చిన వారి స్నానాధికాలు అయిన తర్వాత తీసుకువచ్చిన రొట్టెలు తినడానికి సిద్ధమయ్యారు. ఇంతలో ఒక బైరాగి వస్తూ కనిపించారు. ఆయన శరీరం కాంతవంతమై ఉంది. ఆయనతో పాటు ఇంకొకరు కూడా ఉండిరి. చేతిలో ఒక పాత్ర, భుజానికి జోలి వేలాడుతూ ఉండెను. ఈ బైరాగిని చూసి ప్రభువు, ఈ రోజు మహాప్రసాద యోగము ఉంది, ప్రసాదం తీసుకున్న తర్వాత రొట్టెలు తిందాము అని అన్నారు. ఇది ఏమి చమత్కారమో ఆ ఇద్దరికీ అర్థం కాలేదు. బైరాగి తన దగ్గర ఉన్న పాత్రలో కుక్కపాలను పిండుకొని వాటిలో జోలీలోని రొట్టెను కలిపారు. దగ్గరలో ఉన్న ఒక చనిపోయిన పామును కూడా తీసుకొని పాత్రలో వేసి దానిని కూడా
వాటితో కలిపారు. ఆ ఇద్దరు అసహ్యంగా ఆశ్చర్యంతో చూడసాగారు. పూర్తిగా కలిపిన తర్వాత బైరాగి ప్రభువుని పిలిచి దాంట్లో నుండి ఒక ముద్ద ప్రభువుకి ఇచ్చారు. అలాగే ఆ ఇద్దరిని పిలిచి వారికి కూడా ముద్దగా చేసి ఇచ్చారు. ప్రభువు వెంటనే ఆ ముద్దను నోట్లో పెట్టుకొని తినేశారు. ప్రత్యక్షంగా ఆ బైరాగి కలిపిన వాటిని చూడడం వల్ల ఆ ఇద్దరు అలాగే ముద్దను చేతిలోనే పట్టుకొని నిల్చున్నారు. బైరాగి పూర్తిగా తిని అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత ప్రభువు వారిని తిన్నారా అని అడిగితే జరిగింది చెప్పి పిడికిలి తెరిచి చూపిస్తే ఆ చేతులలో ఏమీ కనిపించలేదు. బైరాగి ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాడో చేతుల్లో ఉన్న ముద్ద ఏమైందో వారికి అర్థం కాలేదు. మీరు అదృష్టవంతులు కారు, దానికి మీరేం చేస్తారు? ఆ బైరాగి సాక్షాత్ దత్త ప్రభువులై ఉండిరని ప్రభువు చెప్పారు. పై ఉద్దంతం విఠలరావు పేష్కారు తన తండ్రి నుండి తెలుసుకున్నారని చెబుతారు. ఈ కథనం అద్భుతమైనది. ఈ లేఖలో ప్రభువు ఒకసారి నోరు ఆ అని తెరిచి నోటిలో దత్తాత్రేయుని రూపము తన తల్లికి చూపించారు అని కూడా రాశారు. ప్రభువు అమృతకుండములో 6 నెలలు ఉండిరి. ఆ సమయంలో ప్రభు దర్శనార్థము అనేక మంది వచ్చేవారు. ఒకసారి లింగాయతుల సముదాయము ప్రభు దర్శనార్థమై వచ్చి స్వయం పాకము చేసుకొనిరి. భోజనాలకు సిద్ధమయ్యేసరికి వండిన పదార్థములు ఆ వచ్చిన జనానికి సరిపోవని అనిపించింది. అప్పుడు భక్తులందరూ వెళ్లి ప్రభువుకు ఈ సంగతి వివరించగానే ప్రభువు ఏమీ చింతించకండి, అందరికీ భోజనం చేయడానికి విస్తరాకులు వెయ్యండి అంటూ కూర్చున్నవారు వెంటనే లేచి వండిన పదార్థాల వద్దకు వెళ్లి తన అమృత దృష్టిని ప్రసరించారు. ప్రభువు నామస్మరణ చేస్తూ ఒకేసారి అందరికీ వడ్డించారు. అందరికీ తృప్తిగా ప్రసాదం లభించి సంతృప్తులయ్యారు. అందరి భోజనాలు అయ్యాక కూడా మిగిలిన అన్నము వెళ్లేవారు తీసుకొని వెళ్లారు. ఈ విధంగా ప్రభువు తన భక్తుల చింత దూరం చేసి ఆనందింపచేశారు. అమృత కుండములో ఒకసారి రాత్రి వేళలో దీపం వెలిగించే నూనె అయిపోయింది. అందుకని ఆ ప్రదేశమంతా అంధకారమైంది. ప్రభువు కోసం ఉన్న వాళ్ళంతా పాములు, వన్యప్రాణులు, దొంగల భయంతో భయపడిపోయారు. వీరి మనోగతం ప్రభువుకు తెలిసి వారిపై కరుణ కలిగింది. అంతలోనే కొందరు నెయ్యి పాత్రలు తీసుకొని అక్కడికి వచ్చారు. ప్రభువు నూనె స్థానంలో నెయ్యి వేసి దీపాలు వెలిగించండి అని ఆజ్ఞాపించారు. ఆ విధంగా గుడిలో 4 దిక్కులా నెయ్యి దీపాలు వెలిగించబడ్డాయి. అలా ప్రభువు తన భక్తుల భయాన్ని పోగొట్టి సంతోషపరిచారు. ఈ విధంగా అనేక కథలు వినదగ్గవే, కానీ వాటన్నింటినీ వివరించడం సాధ్యం కాదు. ప్రభువు అమృతకుండంలో 6 నెలలు నివసించిన తర్వాత జనుల కోరిక మేరకు మళ్ళీ కళ్యాణికి వెళ్లారు. తర్వాత ఎప్పుడు ఎక్కువ రోజులు కళ్యాణిలో నివసించలేదు. తర్వాత 12 సంవత్సరాల సంచార కాలంలో మణిచూల పర్వత చుట్టుపక్కల నివసించిన మధ్య మధ్య కళ్యాణికి వస్తుండేవారు. ప్రభువు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది శిష్యగణం వెంట ఉండేవారు. వాళ్ళంతా కళ్యాణి లేదా కళ్యాణికి దగ్గరలోని ఊళ్లకు చెందినవారు. వాళ్ళల్లో చిమ్నాజీ అనేవారు ప్రభువుతో ఎప్పుడూ ఉండేవారు. సటక, యోగదండం మరియు జోలీతో మొదటి దీక్ష తీసుకున్నది ఈ బ్రహ్మచారియే. తన వెంట ఉన్న శిష్య బృందం సౌకర్యవంతంగా ఉండాలని, వారికి పారమార్థికత లభించాలని ప్రభువు ఆదేశించారు. శిష్యులు ఆచరించే నియమాలు యోగ్యమైన రీతిలో ఆచరిస్తున్నారో లేదో అని ప్రభువు సూక్ష్మంగా గమనించేవారు. ఎవరైనా తప్పు చేస్తే దానిని తెలియచేసి మరొకసారి అది జరగకుండా విలక్షణమైన రీతిలో తెలియచేసేవారు. శిష్యులకు మానసికంగా, శారీరకంగా ఏ కష్టం కలగకుండా చూసేవారు. ప్రభువు సమక్షంలో ఎవరికి ఎటువంటి భయం ఉండేది కాదు. ఏ కష్టం జరిగినా దానికి పరిహారం
ప్రభువు నుండి అప్పటికప్పుడు లభించేది. ఒకసారి ఒక శిష్యునికి భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. ప్రభువుకి ఈ విషయం తెలియగానే శిష్యుని దగ్గరికి వెళ్లి కడుపుపై చేతిని తిప్పుతూ ఆ శిష్యుని దగ్గర కూర్చున్నారు. ప్రభువు చేతి స్పర్శ తగలగానే బాధ తగ్గి మనస్సు శాంతించింది. అలా చాలా మంది జనులకు శారీరక బాధలు తగ్గేవి. కొందరికి పిశాచ బాధలు, దారిద్ర్యం పోయేది. కొందరికి పుత్రప్రాప్తి కలిగేది. ఈ విధంగా ఒకటా రెండా అనేక దృష్టాంతాలు రోజు జరిగేవి. ప్రభు మహత్యం అన్ని దిక్కులకు విస్తరించి ప్రభు దర్శనార్థం వచ్చే జన సముదాయం రోజు రోజుకు పెరిగింది. వచ్చిన భక్తులందరినీ అన్నపానీయాల సదుపాయం ప్రభు సమక్షంలో లోటు లేకుండా జరిగేది. దత్తుని యొక్క జోలి ప్రభువు వద్ద కామధేనువుగా ఉండేది. ఇది అందరి అన్నపానీయాల సదుపాయం జరుగుతుండేది. ప్రభువు సాక్షాత్ భక్త కార్యకల్పద్రుములై ఉండేవారు. తాత్యా వివాహము. అమృతకుండంలో 6 నెలలు నివసించిన తర్వాత ప్రభువు కళ్యాణికి తిరిగి వచ్చారు. ప్రభు భక్తులు వారి మహత్యం చూపమని అడిగితే వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడుచుకొని అందరినీ సంతృప్తి చేసేవారు. ప్రభువు యొక్క ఇంటి పరిస్థితి సాధారణంగా ఉండేది. ప్రభువు అన్నగారైన హనుమంత్ దాదా వివాహం బాలచంద్ర దీక్షిత్ గారి కుమార్తెతో జరిగింది. ఆ సాధ్వి పరమ భావికై ఉండేది. సర్వగుణ సంపన్నురాలైన భార్య దొరకడం వల్ల హనుమంత్ దాదాకు సమాధానం కలిగింది. ప్రభువుపై ఆమెకు అనన్యమైన భక్తిభావము ఉండేది. ప్రభువుపై పూజ్యభావంతో, ప్రేమతో ఏది అడిగితే అది చేస్తూ ఆనందంగా గడిపేది. ఇంట్లో అందరి ఇష్టాలు గమనిస్తూ అందరికీ అన్నీ ఉన్నంతలో అమరుస్తూ సంసారాన్ని సుఖంగా నడిపించేది. ఇంట్లో ఏది కావాలన్నా ప్రభు సామర్థ్యంతో లభించేది. కానీ ఈ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు. స్వల్పకాలంలోనే ఆమె మరణించింది. సుశీలై సదాచార సంపన్నురాలైన పత్ని వియోగంతో హనుమంత్ దాదా తీర్థయాత్ర చెయ్యాలనే సంకల్పంతో ఇంట్లోంచి బయలుదేరి వెళ్లారు. ఈయన చాలా రోజులు బయటనే నివసించారు. ఈయన తర్వాత చెల్లెలు చిమ్నాబాయి ఉండేది. ఈమెపై తల్లికి ప్రీతి ఎక్కువగా ఉండేది. ఈమెకు 8 సంవత్సరాల వయస్సులో వివాహం జరిగింది. మనోహర మాణిక్ ప్రభు మహారాజ్ రాసిన పద్యభాగ చరిత్రలో వివాహము అయిన కొన్ని నెలలకే చిమ్నాబాయి చనిపోయారని రాశారు. ఇతర చరిత్రకారులు ఈమె విషయం రాయలేదు. అమృతకుండము నుండి ప్రభువు కళ్యాణికి వచ్చిన తరువాత గ్రామంలోని జనులకు ప్రభువుపై భక్తి పెరిగింది. ప్రభువుతో ఆటలాడిన వాళ్ళల్లో కొందరు ప్రియ శిష్యులు అయ్యారు. అప్పుడు ఇంట్లో తల్లి మరియు నృసింహ తాత్య ఉండేవారు. హనుమంతరావు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మామ కూడా వారి వెంట వెళ్లారని అందరూ అనుకున్నారు. నృసింహ తాత్య విద్యను అభ్యసించేవారు. చిన్నప్పటి నుండి తెలివైనవారు. కుటుంబ పోషణ చేసి కుటుంబం నడిపిస్తాడని తాత్యపై భయమ్మకు అపారమైన ప్రేమ ఉండేది. కళ్యాణిలో కొంతమంది ప్రేమభావంతో ఉండే ప్రభుభక్తులు ఉండేవారు. కొందరు నిష్కారణంగా ద్వేషభావం కలవారు కూడా ఉండేవారు. సత్పురుషులపై నిష్కారణమైన ప్రేమ చూపించేవారిలాగే నిష్కారణంగా ద్వేషం చూపించేవారు కూడా ఉంటారు. ఇది సాధారణ విషయమైన ఆ కుచేష్ట చేసేవారు అందరూ కలిసి ప్రభువు యొక్క శక్తిని పరీక్షించడానికి ఏదైనా కారణము దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవారు. కళ్యాణ్లో దేశ్పాండే వద్ద గుమాస్తా అయిన లక్ష్మణరావు అనే పేరుగల గృహస్థు ఉండేవారు. ఈ గ్రామ సంఘంలో సభ్యుడు అయి ఉండడం వల్ల అందరితో పాటు ప్రభువు వద్దకు దర్శనానికి వచ్చారు. అంతఃకరణలో శ్రద్ధ ఉండేది కాదు. గ్రామంలో ఇతర శిష్యులు ప్రభువుతో పరిచయం ఉండడం వల్ల ప్రేమ కనపరిచేవారు. ఒకరోజు ప్రభువు తన శిష్యుగణంతో కూర్చొని ఉన్నప్పుడు ఇతరులతో పాటు లక్ష్మణరావు కూడా ప్రభు దర్శనార్థం వచ్చారు. అనేక విషయాలు మాట్లాడుతుండగా నరసింహ తాత్య యొక్క వివాహ విషయం చర్చకు వచ్చింది. తాత్య ఇప్పుడు వయస్సులో ఉన్నారు, వివాహం ఎందుకు చేయరాదు అని లక్ష్మణరావు అడిగిన ప్రశ్నకు ప్రభువు ఈ విధంగా సమాధానం చెప్పారు. మేము ఫకీరులము, మా దగ్గర పైసా లేదు, ఊర్లో ఇల్లు లేదు, పొలము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాత్యాకు పిల్లను ఎవరిస్తారు అని. అది విని వెంటనే లక్ష్మణరావు, అలా ఎలా అవుతుంది? పెళ్లికి కావలసిన ఖర్చు మీరు పెట్టగలిగితే పిల్లను ఎవరైనా ఇస్తారు అన్నారు.
పెళ్లికి కావలసిన ఖర్చు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రభువు అన్నారు. అలా మీరు ఖర్చు పెట్టడానికి సుముఖంగా ఉంటే నా చెల్లెల్ని మీ తాత్యాకు ఇవ్వడానికి ఒప్పుకుంటాను అని లక్ష్మణరావు అన్నారు. 10 మందిలో ఇలా లక్ష్మణరావు ఎందుకు అన్నారంటే ఆయనకు ఖచ్చితంగా ప్రభువు వద్ద అంత ధనం సామాగ్రి లేవని తెలుసు. ఆ సమయంలో ప్రభువు అన్న యాత్రకు వెళ్లారు. ఆపదలో ఆదుకునే మామ కూడా కళ్యాణ్లో లేరు. ప్రభువు యొక్క స్వంత ఆస్తి అంటే జోలి మరియు లంగోటి. ఈ సాధువుకి అప్పు ఎవరిస్తారు? మాటల్లో అపహాస్యం చేస్తే ఏమవుతుంది అని లక్ష్మణరావు ఆలోచించి అలా అన్నారు. కానీ ప్రభువు అతని అంతరంగం తెలుసుకున్నారు. ఏ ఉద్దేశంతో అన్నా కూడా ప్రభువు అతను అలా అడిగే పరిస్థితి కల్పించేవారు. అది విని వెంటనే ప్రభువు, సరే మీ మాటల్లో నిజం ఉంటే ఇప్పటికిప్పుడు నిశ్చయం చేసేయండి, మీరు అన్నవాటికి ఒప్పుకుంటున్నాము అని అన్నారు. అదే సమావేశంలో పెళ్లి నిశ్చయమై ఇరువైపులా వాళ్ళు ఆమోదం తెలిపారు. లక్ష్మణరావు స్వయంగా పెళ్లికి కావలసిన అన్ని వస్తువులు రాసి ఇచ్చారు. పెళ్లి నిశ్చయమైంది. కానీ ప్రభువు ఇంట్లో మాత్రం ఏమీ లేదు. ఒకేసారి పెళ్లికి కావలసినంత సామాగ్రి ఎక్కడి నుండి వస్తుంది? ప్రభువు శిష్యులకు భక్తులకు ఏర్పాట్లు ఎలా అవుతాయో అనే ఆలోచన కలిగింది. ఏర్పాట్లు కాకపోతే ప్రభువుకు అవమానం అవుతుంది. ఈ విధంగా వారంతా ఆలోచిస్తుండగా రాత్రి వాళ్ళల్లో కొందరు భక్తులకు గ్రామదేవత అయిన హనుమంతుని దర్శనమై మారుతీరాయుడు వాళ్లకు ప్రసాదం ఇచ్చినట్లుగా స్వప్నం వచ్చింది. అప్పుడు వారికి సంతోషమైంది. కానీ సమస్య పరిష్కారం కాలేదని చింతిస్తుండగా బసప్ప అనే వైశ్య షావుకారు వీరి చింతకు కారణం తెలుసుకొని సమయస్ఫూర్తితో, మీరు చింతించకండి, ఇలాంటి మహత్వమైన కార్యానికి కావలసిన సామాగ్రి ద్రవ్యము నేనొక్కడినే ఇస్తాను. ప్రభు కృపతో నాకు మంచి జరుగుతుంది అని కావలసిన పూర్తి సామాగ్రి బండిలో తీసుకొచ్చి ప్రభు ఇంట్లో అప్పగించారు. తల్లికి ఇతర శిష్యులకు చాలా ఆనందమైంది. బసప్ప ప్రభువుపై అపార భక్తి కలవారై ఉండేవారు. సామాగ్రి వచ్చిన వార్త ప్రభువుకు తెలియజేయగానే ప్రభువు నవ్వుతూ, ఇదంతా దత్తుని కృప అన్నారు. పెళ్లి తయారీ విషయం లక్ష్మణరావుకి తెలియగానే తను ఇప్పుడు ఏమీ చెయ్యలేక పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు. ప్రభువు ఇంట్లో మూర్తివంతమైన కామధేనువు నివసించేది. ఎప్పుడు ఏ వస్తువుకు తక్కువ కాలేదు. పెళ్లి సమారంభంలో ఏదైనా విఘ్నము కలిగించాలని లక్ష్మణరావుతో పాటు వారితో ఉన్నవారికి అనిపించేది. పెళ్లి సమయంలో 20 నుండి 40 మంది వరకు వస్తారని చెప్పి 300 నుండి 400 మందిని భోజనానికి తీసుకొని వచ్చారు. ప్రభు యొక్క శిష్య బృందానికి చింతాయి కొంతమందికే చేసిన పదార్థాలు అందరికీ ఎలా సరిపోతాయని ఈ విషయం ప్రభువుకి చెప్పాలని వెళ్లారు. ప్రభువు అప్పుడు నిద్రలో ఉన్నారు. నిద్రలో నుండి లేచి, చింతించకండి అన్నారు. ప్రభువు ముఖంలో కొంచెం కూడా చింత కనిపించలేదు. మొత్తం గ్రామం భోజనానికి వచ్చినా సరిపోయేటట్లు చేయడానికి దత్తుడు సమర్థుడై ఉన్నాడు. ఇలా అని ప్రభువు వండిన పదార్థాల దగ్గరికి వెళ్లి తన చేతిలోని యోగదండముతో వాటిపై త్రిప్పి బయటకు వచ్చి విస్తళ్ళు వెయ్యండి అని ఆజ్ఞాపించారు. సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కి జై ఇలా అంటూ వడ్డించడం ప్రారంభించారు. భోజనం అందరికీ సరిపోతుందని తెలియగానే ఉద్దేశపూర్వకంగా వారిని పరీక్షించాలని కొందరు వడలు కావాలని అడగగానే వారి విస్తళ్లలో వడలు వడ్డించారు. ఇంకా ఏమి కావాలని అడిగితే అన్నీ వడ్డించారు. ఇక పరీక్షించడానికి ఏ అవకాశం దొరకలేదు. ఒక పక్క ప్రభు భక్తుల ప్రభునామ జయ జయత్కారాలతో భోజన పంక్తి జరిగింది. ఈ విధంగా అపూర్వ సంబరంతో భోజన సమారంభం జరిగింది. తర్వాత చాలా పంక్తులైన ఇంకా అన్నం మిగిలింది. గ్రామంలోని ఆవులకు కూడా వేశారు. ఇంకా మిగిలింది జలచరాలకు కూడా దొరకాలని చెరువులో కూడా వేశారు. ఇదంతా చూసి మిగతా అందరికీ దుఃఖం కలిగింది. లక్ష్మణరావుకైతే బాధ కలిగింది. ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. రెండో రోజు లక్ష్మణరావుకి కడుపు నొప్పి వచ్చింది. నొప్పితో బాధపడుతూ నేను ప్రభు విషయంలో తప్పు చేశాను అని తెలుసుకొని
ప్రభువు శరణు కోరాలని ప్రభువు దగ్గరికి వచ్చారు. ప్రభు కాళ్ల ముందు పడి క్షమించమని అడిగారు. ప్రభు అతన్ని లేపి అతని దుఃఖాన్ని నివారించి 4 విషయాలు బోధించి సంతోషంతో తిరిగి పంపించారు. ఇతరులు సిగ్గుతో తల వంచుకొని అక్కడ నుండి వెళ్లిపోయారు. ప్రభువునే ఇలా పరీక్షించే దుష్టకృత్యం గ్రామదేవతకు ఇష్టం కాలేదు. గ్రామదేవతకు కోపం వచ్చిన విషయం తెలుసుకొని ప్రభు తన శిష్యులతో అన్నారు, జాగ్రత్త, ఈ గ్రామంలో ఏదైనా అనర్థం జరగబోతుంది అని చెప్పి ప్రభు కొన్ని రోజులు అదృశ్యమయ్యారు. ప్రభువు ఎక్కడికి వెళ్లారో ఎవ్వరికీ తెలియలేదు. గ్రామంలో కొన్ని రోజులకు మంటలు లేవడం, కలరా వ్యాపించడం జరిగాయి. అంతటా హాహాకారాలు నిండాయి. వృద్ధులు, పిల్లలు వ్యాధుల బారిన పడ్డారు. గ్రామంలో కలరా వ్యాపించింది. అందరూ ప్రభు నామస్మరణ చేశారు. కానీ ప్రభు ఆచూకీ దొరకలేదు. నృసింహ తాత్య కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. అప్పుడు తల్లి ప్రభువును ప్రార్థించగానే వెంటనే ప్రత్యక్షమై తాత్యాకు తీర్థం ఇచ్చిన వెంటనే జబ్బు నయమైంది. ఈయన భార్య తల్లిగారింట్లో ఉండేవారు. అక్కడ ఆమె జబ్బు బారిన పడి మరణించింది. ఇది విని లక్ష్మణరావుకి దుఃఖం కలిగింది. ప్రభువు యొక్క స్మరణ కలుగసాగింది. కానీ ప్రభు దర్శన యోగం కలుగలేదు. తాత్యా మహారాజు భార్య బహీనాబాయి మరణం వల్ల భయమ్మకు దుఃఖం కలిగింది. కానీ ప్రభు మాతృశ్రీ యొక్క దుఃఖాన్ని తెలుసుకొని సముదాయించారు. అప్పటి నుండి లక్ష్మణరావు ప్రభువు యొక్క పరమ భక్తులయ్యారు. దాంతో పాటు ప్రభువుని అపహాస్యం చేసే వాళ్లకు తగిన శాస్త్రి జరిగి ప్రభువుపై భక్తితో ఉండేవారు. ప్రభువు యొక్క లౌకిక పారమార్థికత రోజు రోజుకు ఎక్కువై అన్ని జాతుల ప్రజలు ప్రభు దర్శనార్థమై వచ్చేవారు. హిందూ జనుల వలె ముసల్మాను వ్యక్తులు కూడా ప్రభువు వద్దకు వచ్చేవారు. మొదట ఆ మతంలోని ముస్లిం పెద్ద పెద్ద విద్వాంసులు వచ్చేవారు. వారు ప్రభువును పరీక్షించాలని తమ మతంలోని క్లిష్టమైన ప్రశ్నలు వేస్తూ వాదోపవాదాలు చేసేవారు. ప్రభువు అన్ని ధర్మాలలోని శ్రేష్టమైన తత్వంపై విడమర్చి చెప్పేవారు. పెద్ద పెద్ద మౌలీలను చకితులు చేసే జ్ఞానం ప్రభువు వద్ద ఉండడం చూసి వాళ్ళంతా విస్మయులయ్యారు. ప్రభువు యొక్క అగాధమైన జ్ఞానం గురించి తెలుసుకొని ప్రభు భక్తి పరాయణులయ్యారు. కానీ కొంతమంది ముస్లింలకు ఇది నచ్చక మనం ఇంత పండితులమైనా మనల్ని ఎవ్వరూ అడగట్లేదు, కానీ ప్రభువుకేమో ఇంత విలువ అని మనస్సులో అనుకొని ప్రభువును మంత్రప్రయోగంతో చంపాలనుకొని సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం ఆ ప్రయోగం చేద్దామనుకున్న వ్యక్తి అన్నకు నచ్చలేదు. ప్రభువు లాంటి అసామాన్యమైన సామర్థ్యం కల వారిని చంపడానికి ప్రయత్నించడం సాధ్యం కాదు. కానీ అదే వికటిస్తుందని మిగతా వారందరికీ భయం కలిగింది. ఆ ముసల్మాను మంత్రప్రయోగం చెయ్యాలనుకునేసరికి ఆ మంత్రదేవతకే భయంకరమైనదిగా అనిపించింది. ప్రభువుపై ప్రయోగించడం అంటే మంటపై కట్టెపుల్ల వేస్తే అది భస్మం కావడానికి ఎక్కువ సమయం అవసరం ఉండదు కదా. ఈ విధంగా ఆలోచించి ఆ మంత్రాది దేవత ఆ ముస్లిం యవనుడిపైనే తిరగబడింది. ఏ శక్తినైతే తను అనుకూలం చేసుకొని ఆరాధించాడో అదే శక్తి అతనిపై తిరగబడింది. అతని దురుద్దేశమును ఎలా వివరించగలం? ఆ యవనుడి స్థితి చూసి అతని సోదరునికి ఏం చేయాలో అర్థం కాలేదు. అతనికి ప్రభు సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉండేది. సోదరుడు దీని నుండి ముక్తి పొందడానికి ప్రభువే సమర్థుడని నమ్మి వారినే శరణు వేడుకోవాలని అనుకున్నారు. ప్రభువు దగ్గరికి వెళ్లి నాకు అభయం ఇవ్వండి, క్షమించండి అని అంటూ నేను మీ దాసుణ్ణి, మీ శరణు వేడుకుంటున్నాను, నాపై కృపతో మా ఇంటికి రండి అనగానే ప్రభు ఎంత వారించినా వినక తన ఇంటికి తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. తన సోదరుడు ప్రభువుకు భయంకరమైన అపరాధం చేశాడు. అందువల్ల మృత్యుముఖంలో ఉన్నాడు. అదంతా మరచి అతను ప్రభువుతో మా ఇంటికి వచ్చి సోదరుని కష్టం దూరం చేయాలని ప్రార్థించాడు. అది విని ప్రభువుకు అతనిపై దయ కలిగింది. ప్రభువు సహృదయంతో తన శిష్య బృందంతో వాళ్ళ ఇంటికి వెళ్లారు. ప్రభువు రాగానే ఉచితాసనము వేసి చేతులు జోడించి ఈ విధంగా విన్నవించుకున్నాడు, నా సోదరునికి ప్రాణదానం చెయ్యండి, అతను ఘోర అపరాధం చేశాడు అని. తన సోదరునికి మంత్రప్రయోగం తిరగబడి మృత్యుముఖంలో ఉన్న విషయం ప్రభువుకి వివరించాడు. ప్రభువుని చూడగానే ఆ దుష్టబుద్ధి అయిన యవనుడికి సిగ్గు కలిగింది. అప్పుడు సోదరుడు తనతో
ఇప్పటికైనా మరణద్వారంలో ఉన్నావు, తప్పు ఒప్పుకొని ప్రభువుని క్షమించమని వేడుకో అనగానే ఇప్పటి వరకు జరిగినదంతా వివరించి ప్రభువును ఈ కష్టం నుండి కాపాడాలని వేడుకున్నాడు. నీ దేవతే నీకు తిరగబడింది, ఇక ఇప్పటి నుండి ఈ దుష్ట ప్రవృత్తిని వదిలేయి. ఇతరులకు చెడు జరగాలని చూస్తే తనకే చెడు జరుగుతుంది, ఈ విషయం దృష్టిలో పెట్టుకో అని బోధించి దుఃఖ విముక్తి కలిగించారు. ప్రభువుకి ఎప్పుడూ శత్రువు మిత్రుడు సమానమే. దుష్టజనుల క్రూరత్వం పోయి వారి నుండి ఇతరులకు ఏ ఉపద్రవం కలగకుండా చేయడం ప్రభు కర్తవ్యాలలో ఒకటి. తరువాత ప్రభువుని ద్వేషించేవారు చాలా తక్కువయ్యారు. కళ్యాణ్లో నివసించేటప్పుడు ప్రభువు అప్పుడప్పుడు అదృశ్యమయ్యేవారు. ఎక్కడికి వెళ్లేవారో ఎవ్వరికీ తెలిసేది కాదు. నృసింహతాత్య పెళ్లి అయి అతని భార్య తొందరగానే మరణించిందని బయమ్మ మనసుకు కష్టం కలిగింది. తన 3 పుత్రులలో కులవృద్ధి చేసేవారు ఒక్కరే ఉండడం వల్ల అతని గురించి బయమ్మకు చింత కలిగింది. ఈ విషయం బయమ్మ ప్రభువుకి తెలియజేసింది. పెళ్లి యోగం వస్తే తనంతట తానే జరుగుతుంది అంటూ ప్రభు మౌనంగా ఉండేవారు. ఇలా అనగానే తల్లికి సమాధానమయ్యేది కాని తల్లి అంతరంగము ప్రభువు తెలిసినవాడై ఆ పని చేయడం కష్టమనిపించలేదు. హలీకేట్ బాలచంద్ర దీక్షితుల పరిచయస్తులు యశ్వంతరావు కొరేకల్ అనేవారు హైదరాబాద్ లో నివసించేవారు. బాలచంద్ర దీక్షితుల ఇంట్లోని వారందరికీ ప్రభువుపై అపారమైన భక్తి ఉండేది. ఆయన పుత్రుడు నారాయణ దీక్షిత్ ప్రభు భక్తులు. అతని తల్లి జయమ్మ ప్రభువుపై పుత్ర ప్రేమ చూపించేవారు. ఆమె నృసింహతాత్య భార్య పెళ్లి కాగానే మరణించిందని విని చాలా దుఃఖించారు. జరిగింది విని మళ్లీ తాత్యాకు వివాహం జరిపించాలని పిల్లను చూసే బాధ్యతను తనపై వేసుకున్నారు. కొరేకల్ ఇంటివారు జయమ్మకు మంచి పరిచయస్తులు. యశ్వంతరావు కొరేకల్ కు 2 పుత్రులు 2 కుమార్తెలు ఉండేవారు. కుమార్తెల పెళ్లిళ్లు ఇంకా కావలసి ఉండెను. 2లో పెద్ద కుమార్తె విఠాబాయి నృసింహతాత్యాకి తగిన భార్య అవుతుందని యశ్వంతరావుని అడిగారు. అతని అనుమతి తీసుకొని పెళ్లి నిశ్చయం చేసుకొని ఈ విషయం ప్రభువుకి తెలియచేశారు. అప్పుడు ప్రభువు మాతృశ్రీకి పరమానందం కలిగింది. ఈ పెళ్లి వల్ల ఇరు వర్గాల్లో మరియు శిష్య బృందంలో సంతోషం కలిగింది. ప్రభువు ఇంట్లోని కామధేనువు వల్ల ఎప్పటిలాగానే కార్యము నిర్విఘ్నంగా జరిగింది. మొదట జరిగిన మూర్ఖమైన పని వల్ల తగిన శాస్త్రి జరిగిన విషయం తెలుసుకొని మళ్లీ విఘ్నం కలిగించకూడదని నిశ్చయించుకొని ఆ ఊరి వాళ్ళు వెళ్లి యథారీతిన పెళ్లి జరగడానికి సహాయపడ్డారు. కళ్యాణి నవాబు కూడా ధనాన్ని పంపించడం వల్ల 1000 రూపాయలు ఖర్చు చేశారు. ప్రభు ఇంటి కార్యము అంటే కళ్యాణి నగర్ కళ్యాణం కోసమని అందరికీ భావన ఉండేది. ప్రభువుపై నిరూపమానమైన ప్రేమతో అందరూ ప్రభువును సంతృప్తపరిచారు. చాలా కాపురము. ముందు చెప్పినట్లుగా ప్రభువు కొన్ని రోజులు కళ్యాణిలో నివసించి అక్కడి నుండి బయటపడ్డారు. ఎన్నోసార్లు ప్రభువు అదృశ్యమయ్యేవారు. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉండడం వల్ల అందరికీ అది అలవాటైపోయింది. అప్పటి నుండి ప్రభువు గురించి చింతించడం తక్కువైంది. హనుమంతరావు దాదా మామాతో పాటు తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చారు. ఇంటి పరిస్థితి యథావిధిగా సాగుతుండేది. అందువల్ల ప్రభువు అక్కడ తప్పకుండా ఉండాల్సిన అవసరం కనిపించలేదు. తన మనస్సులోని కారణం ఎవ్వరికీ చెప్పకుండా ప్రభువు అదృశ్యమయ్యేవారు. అందువల్ల చాలా మంది శిష్యులు వెంట ఉండేవారు కాదు. ప్రభువు యొక్క మహిమలు అన్ని దిక్కులా విస్తరించడం వల్ల దూరం నుండి అనేక మంది వచ్చేవారు. కళ్యాణి ఒక తీర్థ క్షేత్రంగా మహత్యం సంపాదించుకుంది. ఎంతో మంది రోగులు, ఇంకా ఎంతో మంది ద్రవ్య సహాయార్థం, ఇంకొందరు పిశాచ బాధ దూరం చేసుకోవడానికి, ఇలా 1000 మంది నిత్యం కొత్త కొత్త కారణాలతో ప్రభువు వద్దకు వచ్చేవారు. వారికి ప్రభువు నుండి అంతో ఇంతో ప్రసాదం దొరికేది. ఎంతో మంది యోగులు సేవ చేయడానికి ప్రభువు వద్ద వచ్చి ఉండేవారు. ఎంతో మంది మాధుకరి అడిగి చేసేవారు. చాలా మంది ప్రభువుతో పాటు భోజనం చేసేవారు. శ్రీమంతులు ఇంటి నుండి తెచ్చుకొని తినేవారు. ఇలా 1000 మంది ప్రభువుతోనే ఉండేవారు.
ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ప్రభు సేవ చేసేవారే. స్త్రీలు రాగి చెట్టుకు ప్రదక్షిణ చేసి ప్రభువు వద్ద ప్రసాదం తీసుకునేవారు. ఎంతో మంది స్త్రీలు పిల్లల కోసం చేసిన మొక్కు తీరిందని ప్రభువు వద్దకు వచ్చి నివేదించుకునేవారు. కొందరు బ్రాహ్మణ భోజనాలు చేయించి ప్రభువుకు నైవేద్యం తెచ్చిచ్చేవారు. ఏమని వర్ణించేది? వేల మంది జనుల దేహాలలో ఉన్న పిశాచాలకు ప్రభువు వద్ద ముక్తి లభించేది. ఏ ప్రదేశంలో అయితే ప్రభువు జన్మించారో, ఏ ప్రదేశంలో ప్రభువు పెరిగారో, ఏ ఊర్లో అయితే తన సమయస్ఫూర్తితో అనేక విధాలైన ఆటలు ఆడారో, ఆ ఊర్లో కళ్యాణ్లో ప్రభు దైవమై ఆబాల గోపాలానికి పూజనీయులయ్యారు. ఇది ప్రభు చరిత్రలో ఒక అద్భుతమైన విశేషము. ప్రభువుతో ఆటలాడిన వారు తరువాత పరమ భక్తులయ్యారు. ఇంట్లోని వారు ఆప్తమిత్రులు పరమ పూజ్యంగా కొలిచేవారు. అప్పుడు ప్రభువు వయస్సు 25 సంవత్సరాల లోపుగానే ఉండేది. ఇంత తరుణ వయస్సులోనే ప్రభువు యొక్క దివ్య సామర్థ్యం 4 దిక్కులా వ్యాపించి జనం రావడం క్రమంగా పెరిగింది. కళ్యాణిలో జనం పెరిగి అక్కడ ఎప్పుడు నిత్యశ్రీ నిత్యమంగళంగా జనం సంతోషంతో ఉండేవారు. ఇలాంటి సమయంలో ప్రభువు హఠాత్తుగా అదృశ్యమయ్యారు. ప్రభువు ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఏమీ చెయ్యలేక ఎప్పుడు దర్శనమిస్తారో అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఇక్కడ చాలా కాపురంలో ప్రభువు ప్రత్యక్షమయ్యారు. కళ్యాణ్ నుండి 6-7 క్రోసుల దూరంలో చాలా కాపుర్ అనే గ్రామం ఉంది. అక్కడ మారుతి జాజ్వాలమైన దైవమని సర్వప్రసిద్ధమైనది. అక్కడ మారుతి ఉగ్ర స్వరూపంలో ఉన్నారు. గుడి ఊరి బయట అరణ్యంలో ఉండడం వల్ల అక్కడ ఎవ్వరూ నివసించేవారు కాదు. దగ్గరలో దట్టమైన అడవి ఉండడం వల్ల, క్రూర మృగాల భయం వల్ల, మారుతి యొక్క ఉగ్ర స్వరూపం వల్ల ఎవరైనా మనుష్యులు ఆ ప్రదేశంలో ఎలా ఉండగలరు? గుడి పూజారి ఊళ్ళో ఉండేవారు. తెల్లవారగానే పూజ ముగించి ఆరతి కాగానే నందాదీపం రాత్రంతా సరిపోయేటట్లు నూనె పోసి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకునేవారు. గుడిలో సేవ చేసే వాళ్ళు కూడా ఎవ్వరూ రాత్రి ఉండేవారు కాదు. మారుతి భయంకరమైన స్వరూపంతో ఎవ్వరినీ ఉండనీయరని సామాన్యులు అనుకునేవారు. కాని నిజంగా చూస్తే ఆ నిర్జనారణ్యంలో ఎవ్వరికీ ఉండడానికి ధైర్యం చాలేది కాదు. పగలే భయపడతారు, ఇక రాత్రివేళ ఎవరుంటారు? కానీ ఈ మారుతిపై గ్రామంలోని వారికి భక్తి అమితంగా ఉండేది. అందుకని మధ్యాహ్నం వేళ జనం ఎక్కువగా వచ్చేవారు. మారుతి జన్మోత్సవము, పూజ సంవత్సరమంతా జరిపేవారు. ప్రతి శనివారం పల్లకి సేవ చేసేవారు. ఆ సమయంలో జనం ఎక్కువగా పోగయ్యేవారు. చైత్రమాసంలో జన్మోత్సవము జరిపితే ఆ ప్రదేశం యాత్రాస్థలంగా కనిపించేది. ఆ సమయంలో తప్ప ఇతర వేళల్లో సంధ్యా సమయం తర్వాత ఆ వైపుకు ఎవ్వరూ వచ్చేవారు కాదు. మారుతి రాత్రి వేళలో ఏకాంతంగా ఉండేవారు. ఆ సమయంలో మారుతిని కలవాలని ప్రభు దేవాలయంలోనికి వెళ్లారు. ప్రభువు మరియు మారుతి యొక్క అపూర్వ కలయికలో ఏం జరిగిందో తెలుసుకునే మార్గం ఏ చరిత్రకారునికి రాయడానికి సాధ్యమవుతుంది? తెల్లవారగానే పూజారి పూజ చేయడానికి దేవాలయంలోనికి వెళ్లి చూస్తే ఒక యువకుడు ఒక మూలకి ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లు కనిపించింది. మారుతి దగ్గరికి వెళ్ళగానే మారుతి తలపై ఒక మూట ఉండడం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. మూట విప్పి చూడగా అన్ని బట్టలు కనిపించాయి. ఈ బట్టలు ఎవరివి? దేవుడిపై తన బట్టలు పెట్టిన ఆ దుష్టుడు ఎవరని వెతికెను. ప్రభువు విశ్రాంతిగా పడుకొని ఉండెను. ప్రభువును లేపి పూజారి బట్టలు ఎవరివని అడగగానే ప్రభువు తనవేనని చెప్పారు. ఈ అడవిలో దొంగలు ఉంటారు కావున నా బట్టలు ఎత్తుకుపోతారని రక్షణ చేయమని మారుతికి ఇచ్చాను అనగానే ఆ పూజారి కోపంతో ప్రభువును కొడుతుండగా మారుతి మెడలోని హారం ప్రభువు మెడలో కనిపించింది. ప్రభువు శరీరంపై కొట్టిన గుర్తులు మారుతి శరీరంపై కనిపించగానే అందరూ భయభ్రాంతులయ్యారు. ఇదేమి చమత్కారం! ప్రభు తనలో తాను నవ్వుతూ నిలబడ్డారు. ఈ గొడవ విని చాలా మంది పోగయ్యారు. వాళ్ళల్లో ఒకరు పరీక్షించి చూడగానే
తాము కొట్టిన ఆ మనిషి ఎవరో పిచ్చివాడో దుష్టుడో కాదని కళ్యాణ్కి చెందిన మాణిక్ ప్రభు అని తెలుసుకున్నారు. కళ్యాణ్కి చెందిన మాణిక్ ప్రభు ఇది వినగానే అందరూ అతని వైపు చూశారు. నిజంగా మాణిక్ ప్రభువే. మనం అజ్ఞానంతో భయంకరమైన తప్పిదం చేశాం. ప్రభువు యొక్క సామర్థ్యం తెలుసుకొని దుఃఖంతో పశ్చాత్తాపం చెంది ప్రభువు ముందు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రభువును క్షమించమని వేడుకున్నారు. ప్రభువు దరహాసంతో వాళ్ళందరినీ లేపి స్వాంతనపరిచారు. ప్రభువు చాలకాపురం మారుతి దేవాలయానికి వచ్చారనే వార్త వాయువేగంతో విస్తరించి జనం తండోపతండాలుగా రాసాగారు. ఖర్జూర పళ్ళు, పోకలు, కొబ్బరికాయలు, పూలు, మాలలు, బత్తాసులు, పేలాలు ఇలా అనేక పదార్థాలను వెంట తీసుకువచ్చేవారు. కొందరు పూజలు చేస్తూ ప్రసాదాలు పంచసాగారు. ఆ నిర్జన ప్రదేశం పెద్ద యాత్రాస్థలంగా రూపుదిద్దుకుంది. అక్కడ ఇతర దుకాణాలు వెలిశాయి. 4 దిక్కుల జనసమర్థంతో నిండిపోయింది. అనేక రకాలైన మూగ, గుడ్డి, చెవిటి యాచకులతో నిండిపోయింది. భోజన సమారంభం మొదలై అన్నపూర్ణాదేవి కృపతో అందరికీ భోజనం తృప్తిగా లభించింది. జంగల్ మే మంగల్ మొదలవ్వడానికి ఎక్కువసేపు కాలేదు. ప్రభు కనిపించిన విషయం బీదర్, హైదరాబాద్, కల్బుర్గి, గుల్బర్గా, కళ్యాణ్ మొదలైన నగరాల్లో విస్తరించి 4 దిక్కుల నుండి భక్తులు పోగయ్యారు. కళ్యాణ్లో ఉన్న మాతృశ్రీకి ఈ విషయం తెలియగానే ప్రభు వద్దకు రావాలనే ఆతృత పెరిగింది. మాతృశ్రీ భయమ్మ నృసింహతాత్యతో కలిసి బయలుదేరారు. బాపాచార్యులు, నారాయణ్ దీక్షిత్, చిమన్య బ్రహ్మచారి మొదలైన శిష్యులంతా ప్రభు వద్దకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. వీళ్లే కాకుండా వేల మంది ప్రభు దర్శనార్థం బయలుదేరారు. చాలకాపురంలో ప్రభు దర్శనం చేసుకొని ఆనందభరితులయ్యారు. అలా చాలకాపురంలో 4 నెలలు నివసించారు. ఆ సమయంలో నిర్జనారణ్యం సర్వ సౌకర్యమైన ఆనందానికి నివాస స్థానం అయ్యింది. ఆ సమయంలోనే హైదరాబాద్ నుండి రాజేరాయ్ రాయన్ వారి బలగంతో ప్రభు దర్శనానికి వచ్చారు. చిందబర్రావు అనే తాలూకాదారు ప్రభువు అక్కడ ఉన్నన్ని రోజులు బందోబస్తు కల్పించి అందరికీ రక్షణ కల్పించారు. హైదరాబాద్ రాజేరాయ్ రాయన్ అనే పేరుగల ప్రసిద్ధ దేశస్థ ఋగ్వేద బ్రాహ్మణ మంత్రికి నిజాముల వద్ద ఆయన పూర్వీకులు పనిచేయడం వల్ల నిజాముల నుండి 4-5 లక్షల విలువగల జాగీరు లభించింది. నిజాముల రాజ్యంలో వారు మంచి పదవిలో ఉండేవారు. వీళ్ల పూర్వీకులు కత్తి విద్యలో, రాజకీయంలో మంచి ప్రవేశం ఉండి నిజాములకు సేవ చేశారు. అందుకని ఆయనను రాజారాయ్ అని పిలిచేవారు. ఈయన ప్రభు యొక్క కీర్తి తెలిసి ప్రభువుపై ప్రేమతో ప్రభు చాలకాపురం వచ్చారని వినగానే దర్శనార్థమై వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ప్రభు సన్నిధిలో కొంతకాలం నివసించి సేవ చేసుకొని సంతోషభరితులయ్యారు. రాజాసాహెబ్ యొక్క భక్తికి ప్రభువు వశమయ్యారు. రాజాసాహెబ్ వయస్సు దాటిపోయింది. కానీ పుత్రప్రాప్తి కలుగలేదు. తనకు పుత్రప్రాప్తి అయి తన సంస్థానము అఖండంగా నడుస్తూ ఉండాలని ప్రభువు వద్ద ప్రార్థించారు. ప్రభువు అతని సేవలో సంతుష్టులై ప్రసన్న అంతఃకరణతో పువ్వులు, ఖజ్జరి పళ్ళు, విభూది ప్రసాదంగా ఇచ్చారు. ఆ ప్రసాదం తీసుకుని హైదరాబాదుకు రాయి వెళ్లిపోయారు. ప్రభు యొక్క ప్రసాదం అపూర్వంగా భావించి రోజు ప్రసాదానికి పూజ చేసేవారు. కొంతకాలం తరువాత పుత్రప్రాప్తి కలిగింది. ఆనందభరితులై ఈ విషయం ప్రభువుకి తెలిపి వారు చెప్పినట్లు పుత్రునికి శంకరరావు అని నామకరణం చేశారు. శంకరరావు ప్రభువుపై అత్యంత భక్తితో ఉండేవారు. ఆయనకు యుక్త వయస్సు రాగానే తండ్రి మరణించారు. కానీ జాగీరు విషయంలో ఏదో నిజాములు అడ్డు చెప్పడం వల్ల కొన్ని రోజులు చింతించారు. తనకు వచ్చిన కష్టం దూరం కావాలని ప్రభువును ప్రార్థించగానే తిరిగి జాగీరు లభించి గాదిపై కూర్చున్నారు. ఆ సమయంలో ప్రభువుని విస్మరించలేదు. ప్రతి సంవత్సరం 1000 రూపాయలు ప్రభువుకి పంపించేవారు. శంకరరావు రాజుగారికి ప్రభువు చేతివ్రాత యొక్క పత్రము లభించింది. ఈ ప్రేమ సంబంధము ఇప్పటి వరకు ఇలాగే నడుస్తూ వస్తుంది. ఈ రాజాసాహెబ్ హిందూ ధర్మం తరపున బ్రాహ్మణులకు మూల స్తంభమై నిజాముల కాలంలో సర్వతో ముఖాభివృద్ధి జరిగింది. ప్రభువు చాలకాపురంలో ఉన్నప్పుడు మారుతికి పూజ, అర్చన, పల్లకి సేవ,
నిర్విరామంగా జరిగేవి. ప్రభు మారుతిపై ఆరతి, కొన్ని భజనలు, అష్టకము రచించారు. ఈ ఆరతి, భజన ప్రభు సాంప్రదాయంలో భాగమై ప్రతి శనివారం ఇప్పటికీ భజన చేయబడుతుంది. ఈ విధంగా ప్రభువు చాలకాపురంలో 4 నెలలు ఆనందంగా నివసించిన తరువాత మార్గశిర మాసం దగ్గరికి వస్తుండగా ప్రభు యొక్క స్వారీ మైలార్కు వెళ్లడానికి సిద్ధమైంది. ప్రభు యొక్క వియోగం అవుతుందని తెలియగానే చాలకాపూర్ గ్రామం శోకతప్తమైంది. ప్రభువు నివసించిన 4 నెలలు ఆనందంగా రమణీయంగా గడపడం వల్ల కాలం ఎలా గడిచిందో ఎవ్వరికీ తెలియలేదు. ప్రభు యొక్క సహవాసం చిరకాలం ఉండాలని అందరికీ ఆశ ఉండేది. ఇది సాధ్యం కాదని అందరికీ ప్రసాదం ఇచ్చి స్వాంతన పరిచి సంతుష్టులను చేశారు. మాతృశ్రీ భయమ్మతో తాత్యారావుని తీసుకొని ప్రభు మైలార్కి బయలుదేరారు. మైలార్లో భక్తురాలు వెంకమ్మ. మైలార్ ఇది అతి ప్రాచీన పుణ్యక్షేత్రము. ఇక్కడ ఇతర దేవతలు కూడా ఉన్నా ఖండేరాయ్ శంకరుడు ప్రముఖ దైవము. ఇక్కడి భక్తులు దానిని దక్షిణ కాశీ అంటారు. మల్వారి మహత్యంలో ఈ క్షేత్రం యొక్క వర్ణన చేయడం జరిగింది. మణిచూల పర్వతంపై ఉన్న ఈ క్షేత్రం ఆ కాలంలో అత్యంత ప్రముఖమైనది. పూజార్లు కూర్మ జాతి వాళ్ళు ఉండేవారు. గ్రామంలోని పూజారి బ్రాహ్మణులు ఉండేవారు. పేష్వాయులు ఈ దేవునికి 2 గ్రామాలు జాగీరుగా ఇచ్చారు. తర్వాత మరాఠీ సర్దార్ చంద్రసేన జాదవ్ పుత్రుడు రామచంద్ర జాదవ్ ప్రాబల్యం వల్ల ఈ దేవస్థానం వైభవపేతమైంది. ఈ ప్రదేశంలో 18 తీర్థకుండాలు సుందరంగా కట్టబడ్డాయి. దేవాలయం కూడా నైపుణ్యంతో కట్టబడింది. క్షేత్రం పురాతనమైనదవ్వడం వల్ల శిథిలావస్థకు చేరుకుంది. ఊరు పాతదై నిర్జన ప్రదేశమైంది. పెద్ద పెద్ద ఇల్లు చూస్తే శ్రీమంతులు నివసించారని తెలుస్తుంది. కానీ శిథిలావస్థకు చేరుకోవడానికి కారణం మలేరియాతో జనం అందరూ మరణించి ఆ దశకు చేరుకుందని చెబుతారు. ప్రభువు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు పూర్తి వైభవంతో ఉండేది. బ్రాహ్మణులు, వ్యాపారులు, షావుకారులు సంపన్న స్థితిలో ఉండేవారు. అన్న వస్త్రాలకు ఎవ్వరికీ లోటు ఉండేది కాదు. ప్రభు తన మండలిని తీసుకొని ఊరు బయట ఉన్న దేవాలయంలో దిగారు. అప్పుడు మాతృశ్రీ భయమ్మ, తాత్యాసాహెబ్, చిమన్యా బ్రహ్మచారి, నారాయణ్ దీక్షిత్ వెంట ఉన్నారు. ప్రభు ఇచ్చిన విషయం తెలియగానే వేల మంది ప్రభు దర్శనానికి రాసాగారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠికి జాతర జరుగుతుంది. ఆ సమయంలో ప్రభు కోసం జాతరలో 4 దిక్కుల నుండి వచ్చిన జనంతో ఆ ప్రదేశం నిండిపోయింది. ప్రభు ఖండేరాయుని పూజ చేసి వస్త్రాలతో అలంకరించారు. ప్రభువు ఖండేరాయునిపై భజన, ఆరతి ఈ ప్రదేశంలోనే రచించారు. తర్వాత అది ఆదివారం భజనగా ప్రసిద్ధమైంది. ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత నిత్యశ్రీ నిత్యమంగళం అయి ఆనందభరితమైంది. నిత్యం వేలాది మంది దర్శనానికి రాసాగారు. 4 దిక్కుల జయజయ ధ్వానాలు మిన్నంట సాగాయి. భోజన పంక్తులు జరగసాగాయి. ప్రభువు మెడలో పూలహారాలు, ఖర్జూర పండ్లు, పూలు, పేడ, బర్ఫీ మొదలైనవి సంచుల కొద్దీ జమ అవసాగాయి. లెక్కలేనంత ద్రవ్యము జమ అయ్యేది. దాంతోపాటు ఏ రోజుది ఆ రోజే ఖర్చయ్యేది. ప్రభువు వద్ద తమ కోరికలు తీర్చాలని మొక్కుకునేవారు. అలాగే కోరికలు తీరిన వారు మొక్కులు తీర్చుకునేవారు. నాట్యం, పురాణాలు, కీర్తనలు, భజనలు రోజూ జరిగేవి. పరివారంతో ఉన్న ఆ ప్రదేశం అంగరంగ భరితమయ్యింది. ఖండోబా జాతర ముగిసింది. కానీ ప్రభు దర్శనార్థం వచ్చిన జనం ఇంకా ఉండిపోయారు. నిత్యశ్రీ నిత్యమంగళంగా ఉన్న ప్రభు సహవాసాన్ని విడిచి ఎవ్వరికి వెళ్లాలనిపించేది కాదు. అతి కష్టంతో వెళ్లేవారు వెళ్ళినా ప్రభువు వద్ద ప్రసాదం తీసుకొని వెళ్లేవారు. ఎంతో మంది నిరీక్షించి ప్రసాదం తీసుకొని వెళ్లేవారు. మైలార్ యాత్ర ముగిసిన తర్వాత ప్రభు వద్దకు వచ్చేవారు కూడా తక్కువయ్యారు. ఒకరోజు ప్రభువు చేతి నుండి ప్రసాదం తీసుకునే వారిలో ఒక కోమటి స్త్రీ వైశ్య ప్రభు దర్శనార్థం వచ్చింది. ఆమె యుక్త వయస్సురాలైన వితంతువు. శరీరం నలుపైనా కూడా ఆమె ఆభరణాలతో
అలంకృతురాలై ఉండెను. అందరితో పాటు ప్రసాదం తీసుకోకుండా ఒక ప్రక్కగా నిల్చొని ఉండిపోయింది. వేల మంది ప్రసాదం తీసుకున్నా తను మాత్రం ప్రసాదం కోసం ఆలోచించలేదు. ఒక పక్కగా కూర్చొని ప్రభు తేజోస్వరూపాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె ప్రభు స్వరూపాన్ని చూస్తూ ఎంతగా లీనమైందంటే ఆమెకు బాహ్య దేహంపై కొంచెం కూడా స్పృహ లేకుండా పోయింది. తను ఎవరో, ఎక్కడి నుండి వచ్చానో, ఏమి చెయ్యాలో వీటినన్నిటినీ మరిచి కూర్చున్న చోటే ప్రభు స్వరూపంలో లీనమైంది. మొదట ఆమె వైపు ఎవరి దృష్టి మళ్ళలేదు. చివరికి జనం తగ్గిన తరువాత ప్రభు శిష్యులలో ఒకరు ఆమె ప్రసాదం ఎందుకు తీసుకోవట్లేదని అనుకొని ముందుకు రమ్మని పిలిచారు. శిష్యుడు పిలవడంతో స్పృహలోకి వచ్చి ప్రభువు ముందు సాష్టాంగ నమస్కారం చేసి ప్రసాదం కోసం చేయి చాచగానే ప్రభువు 2 ఖర్జూర పళ్ళు, కొన్ని పేలాలు ఆమె చేతిలో పెట్టారు. ప్రసాదం తీసుకొని బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో ఆమెకు తోచలేదు. ప్రపంచమంతా శూన్యంగా అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళింది. కానీ ఆమె అంతఃకరణ ప్రభువుతో ఏకమవ్వడం వల్ల ప్రభుమూర్తి అన్ని వైపులా కనిపించసాగింది. ఆమె ప్రభుమయమయ్యింది. తన స్థితి ఆమెకు తెలియడం లేదు. 2 రోజులు తిరిగి మళ్ళీ ప్రభు దర్శనానికి వచ్చింది. ఒకసారి ప్రసాదం తీసుకున్నా తిరిగి ఎందుకు వచ్చిందని కొందరికి ఆశ్చర్యం కలిగింది. మళ్ళీ ప్రభువు ప్రసాదం ఇవ్వగానే అప్పటికి అక్కడ నుండి వెళ్ళినా ఆమె మనస్సు ఇక్కడికే రావాలనిపించసాగింది. ఇలాంటి మానసిక స్థితిలో ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో, అంతఃకరణలో బాధ ఎలా శాంతిస్తుందో తెలియలేదు. దిశానిర్దేశం తెలియక అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ ప్రభు ముందుకు వచ్చి నిలబడింది. ఓ అమ్మా, ఇలా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నీకు ప్రసాదం దొరికినా నీ ఊరికి ఎందుకు వెళ్ళడం లేదు అని ప్రభువు అడిగారు. మహారాజ్, నా ఊరేదో నాకు తెలియదు. మీరు తప్ప ఈ ప్రపంచమంతా నాకు శూన్యంగా కనిపిస్తుంది. ఈ పాదాలు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అనగానే ప్రభువు, ఓ అమ్మా, నీవు యవ్వనంలో ఉన్నావు. మా దగ్గరికి నిత్యం అనేక రకాలైన జనం వస్తూ ఉంటారు. నిన్ను కనిపెట్టి ఉండడం మా వల్ల కాదు. మేము ఫకీరులము, గోసాయులము. నీకు ఈ జీవనం తగదు. వచ్చిన దారినే నీ ఇంటికి తిరిగి వెళ్ళు అనగాని నా ఇల్లు ఎక్కడుందో, నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. ఇప్పుడు నాకు అన్నీ మీరే. మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను అని ఆ స్త్రీ అనగానే, మా దగ్గర ఉండాలనుకుంటే శరీరంపై ఉన్న నగలు బీదలకు పంచి శరీరానికి బూడిద పూసుకోవాల్సి ఉంటుందని ప్రభువు అన్నారు. మహారాజ్, నాకు నగలంటే విరక్తి కలుగుతుంది. ఇవి తీసుకొని మీరు ఎవరికైనా పంచిపెట్టండి అని శరీరంపై ఉన్న నగలను తీసి ఇచ్చింది. ఆ స్త్రీ నిర్ధారించుకున్న విషయం విని ప్రభు ప్రసన్నులయ్యారు. ద్రవ్యలాలసులైన కోమటి కులంలో జన్మించిన ఆ స్త్రీ ఔదార్యం చూసి జనం ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభువుకు ఆ స్త్రీ అంతఃకరణ తెలిసియుండెను. ప్రభువుకు ఆ స్త్రీ అంతఃకరణలో శుద్ధ, నిస్వార్థమైన దివ్య ప్రేమ కనిపిస్తుండేది. ఆ ప్రేమ ముందు ద్రవ్యం మరియు దేహం యొక్క చింత లేదు. ప్రభు అంతఃదృష్టితో ఆమె వైపు చూసి అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళమని ఒక శిష్యునికి చెప్పారు. ఆ శిష్యుడు ఆమెను మాతృశ్రీ వద్దకు తీసుకొని వెళ్లారు. ప్రభువుపై ఉన్న ప్రేమ, భక్తి చూసి మాతృశ్రీ ఆనందించి తన బిడ్డలా ఆమెను ఆదరించారు. ఆ యువతి అంతఃకరణ తెలుసుకోవడానికి ప్రభువు వివిధ రకాలుగా పరీక్షించారు. ఎన్నో రోజులు ఆమెకు ఖర్జూర పండ్లు మాత్రమే తిని ఉండమనేవారు. ఆమె శరీరం సన్నబడింది. అందరికీ ఆమెపై కరుణ కలిగింది. కానీ ప్రభు ఆజ్ఞ ఆమె ఉల్లంఘించేది కాదు. ఒకరోజు ఆమె నగ్నంగా స్నానం చేస్తూ ఉన్న సమయంలో ఎవరో వచ్చి, ప్రభువు నిన్ను ఎలా ఉన్నావో అలాగే రమ్మన్నారని చెప్పారు. ఇది వినగానే దేహమోహం జనం ముందు లజ్జ పడకుండా ఎలా ఉందో అలాగే వెళ్ళడానికి తయారైంది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విషయం మాతృశ్రీకి తెలియగానే వెంటనే బయలుదేరింది. మధ్యలోనే ఆమెను నిలిపివేసింది. ప్రభువు ఈ విధమైన ఆజ్ఞ ఎలా చేశారు? ఈ విషయానికి కారణం స్త్రీకి నిజమైన ఆభరణం సిగ్గు. అది లేకపోతే స్త్రీతత్వం ఎలా ఉంటుంది? ప్రభు ఆజ్ఞతో ఆ స్త్రీ ఆ స్థితిలో రావడానికి తయారైందని ప్రభువుకి అర్థమవ్వగానే ఆమె అసమాన భక్తికి ప్రభువు మనస్సు ప్రేమతో నిండిపోయింది. ఆమె ఇంకా ప్రభువు వద్దకు రాకముందే తన శరీరంపై ఉన్న శాల్వాను, వస్త్రాన్ని
ఆమెపై వేయడానికి పంపించారు. దానితో ఆమె జన్మ ధన్యమైంది. పైన చెప్పిన ఆ యువతి వెంకమ్మ. ఈమె పూర్వజన్మలో యోగిని. ప్రారబ్ధ కర్మతో ఆమెకు వైశ్యకులంలో జన్మ ప్రాప్తించింది. ఆమె ప్రభువుకి సన్నిహితమై ప్రభువు కృపతో పరమావధి పొందింది. ఆ సమయంలో వెంకమ్మ వివస్త్ర అయి ఉన్న జనులు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించలేదు. ఆ అసమాన భక్తికి ప్రభువు సంతుష్టులై తన వస్త్రాన్ని ఆమెపై కప్పడానికి ఇచ్చారు. ప్రభువు యొక్క వస్త్రం వెంకమ్మ శరీరంపై పడగానే ఆమెకు పునర్జన్మ లభించింది. ఆమె పాపాలు అన్నీ దగ్ధమై కడిగిన ముత్యంలా వెలిగిపోయింది. అప్పటి నుండి ఆమె తెల్లబట్టలు కట్టుకొని నొసట విభూది రాసుకొని చేతిలో జపమాలతో ప్రభువు నామము జపిస్తూ ఉండేది. ఆమె కులానికి కోమటి అయినా సౌందర్యవతి, విద్యావతి కాకపోయినా వీటన్నిటినీ మించి పవిత్ర అంతఃకరణతో ధ్యానించి ప్రభువును గెలిచే సామర్థ్యం ఉండేది. కోమటివారు ధర్మశాస్త్రబద్ధంగా అన్ని విధి విధానాలను పాటిస్తారు. నిజాముల కాలంలో కోమటి వాళ్ళు వ్యాపారులై శ్రీమంతులుగా ఉండేవారు. వెంకమ్మ తండ్రి ధనకనక సంపన్నుడైన వ్యాపారి అయి భావిక భక్తుడై ఉండేవారు. వెంకమ్మ పెళ్లి ఆ కులానికి తగినట్లు చిన్న వయస్సులోనే జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్త పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే మరణించడం వల్ల ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది. విధవ అవడం వల్ల సమయమంతా దైవ చింతనలోనే కాలం గడిపేది. తల్లిదండ్రుల సహాయం కూడా ఆమెకు లభించింది. వ్యాపారం చేసి ధనం సంపాదించే ఆ కుటుంబం ఈశ్వర భక్తులయ్యారు. ఈశ్వర కృప ప్రాప్తించాలని ఆ కుటుంబం అహోరాత్రులు భజన చేస్తూ గడిపేవారు. దైవ సాన్నిధ్యంలో గడిపే ఆ కుటుంబాన్ని దోచుకోవాలని ఒక కపట సన్యాసి గురువుగా పరిచయం చేసుకొని పూర్తి కుటుంబాన్ని స్వదేహంతో కైలాసానికి వెళ్లే అద్భుత విద్య తన వద్ద ఉందని వెంకమ్మ తండ్రికి చెప్పాడు. అన్ని ఆది భౌతికాలను వదిలి దేహంతో పాటు స్వర్గం ప్రాప్తిస్తుందని వెంకమ్మ తండ్రి ఆ సన్యాసి వెంట పడ్డాడు. ఆ సన్యాసి మహాచతురుడు. కొత్త కొత్త యుక్తులతో వాళ్ళ ధనాన్ని అపహరించడం ప్రారంభించాడు. చివరికి ఒకేసారి పూర్తి కుటుంబాన్ని స్వర్గానికి పంపిస్తానని ఒక రోజు నిశ్చయించి అనుష్ఠానం చేయించాడు. అనుష్ఠానం ముగియగానే మైలారు దగ్గర ఉన్న రుద్రకుండంలో వెంకమ్మతో సహా పూర్తి కుటుంబాన్ని ఆ నీళ్లలో దూకమని ఆజ్ఞాపించాడు. గురువు ఆజ్ఞతో ఆ కుటుంబమంతా అందులో దూకారు. ఈత ఎవ్వరికీ రాకపోవడం వల్ల అందరూ చనిపోయారు. వెంకమ్మ కూడా అందరితో పాటు దూకగానే నీళ్లలో పైకి లోపలికి 2 సార్లు మునిగి తేలగానే 3వసారి ఎవరో చెయ్యి పట్టుకొని పైకి లాగారు. ఆ సమయంలో ఆమె స్పృహలో లేదు. కొంచెం కళ్ళు విప్పి చూడగానే పైకి తెచ్చిన ఆ పురుషుని ప్రాణదాత యొక్క స్వరూపం మనసులో ఉండిపోయింది. అందరినీ స్వర్గానికి పంపించిన ఆ కపట సన్యాసి పలాయనం చిత్తగించాడు. వెంకమ్మకు స్పృహలోనికి తేవడానికి అక్కడ ఉన్నవాళ్ళు ప్రయత్నించారు. ఆ సన్యాసి చేసిన పనికి అందరికీ బాధ కలిగింది. కానీ ఇతర కుటుంబ సభ్యులను మాత్రం ఎవ్వరూ రక్షించలేకపోయారు. ఇతర ఉపచారములు అయిన తరువాత వెంకమ్మ పూర్తి స్పృహలోనికి వచ్చింది. ఆమె ధ్యానమంతా తనను బయటకు తీసిన పురుషునిపై ఉండడం వల్ల తల్లిదండ్రుల వియోగం ఆమెకు గుర్తు రాలేదు. ఆ జలాశయంలో ఆమెకు పునర్జన్మ లభించింది. తన స్వంత వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. ఎలాంటి ఆశ ఆమెకు మిగలలేదు. తల్లిదండ్రులు దేహంతో స్వర్గవాసులు అయ్యారు. ఇక ఏ ఆలోచన గమ్యం లేకుండా తిరుగుతుంటే ప్రభువు దర్శనం కాగానే రుద్రకుండంలో నుండి బయటకు తీసిన పురుషుడు ఇతనే అని అనిపించగానే ప్రభు స్వరూపంపై మనస్సు నిలిచింది. ఆ తరువాత వెంకమ్మ ప్రభువుతో ఎలా మమేకమయ్యిందో పైన మనకు తెలిసింది. కొంతమంది చరిత్రకారులు ఈ విషయాన్ని ఇంకో విధంగా రాశారు. వెంకమ్మ తల్లిదండ్రులు ప్రభువు మైలారుకి వచ్చిన విషయం తెలిసి ప్రభు దర్శనం చేసుకోవాలని కుటుంబంతో ఎడ్ల బండిలో బయలుదేరారు. మైలారు కొద్ది కోసుల దూరంలో ఉండగా గాలివాన మొదలై ఒక నది వద్ద వాళ్ళ ఎడ్ల బండి పూర్తిగా కొట్టుకొని పోయి మనుషులు కూడా నీళ్లలో మునిగిపోగా వెంకమ్మ కూడా కొట్టుకుపోతుండగా ఒక బ్రహ్మచారి తన చేత్తో ఆమెను పైకి తెచ్చి భూమిపై వేసి మాయమయ్యారు. ఇలా జరిగింది చూసి వెంకమ్మ స్పృహ కోల్పోయి కొద్ది రోజుల తర్వాత మైలారుకు వచ్చి ప్రభు దర్శనము చేసుకుంది. తరువాత కథ
పైన వివరించడం జరిగింది. 2 కథల వల్ల కూడా వెంకమ్మను మాణిక్ ప్రభు సంకట పరిస్థితి నుండి రక్షించారని తెలుస్తుంది. ఇలాంటి భయంకర పరిస్థితుల నుండి రక్షించిన పురుషుడు అదృశ్యమయ్యారు. కానీ ఆ అద్భుత పురుషుని కరస్పర్శ తగిలినప్పటి నుండి ఆమె పిచ్చిదయ్యింది. ఆమెకు తనను నీటి నుండి బయటకు తెచ్చిన వారు ఈ ప్రపంచ జగద్రక్షకులు, ఈ మాయా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి సమర్థులని ఆమెకు నమ్మకం కలిగింది. వారెవరో తెలుసుకోవాలని వెతుక్కుంటూ తిరగసాగింది. వెంకమ్మకు ఐహిక ఆప్తులు లేనందువల్ల పారమార్థిక ఆప్తుల కోసం వెతకడానికి నిర్ణయించుకుంది. లేగదూడ ఆవు నుండి తప్పిపోతే ఎలా తిరుగుతుందో ఆ విధంగా ఆత్మబంధువును వెతికే పనిలో తిరగసాగింది. ఆమె అంతఃకరణకు అయిన దాహం సద్గురును కలిస్తేనే ఉపశమిస్తుంది. అందుకు అన్ని ఇంద్రియాలు ఉన్నా బయటి జ్ఞానం లేక తిరగసాగింది. ఆమె భాగ్యోదయం అయ్యే సమయం రావడం వల్ల ప్రభు దర్శనం కలిగింది. అప్పుడు ఆమెకు తల్లి, తండ్రి, బంధువులు ఒకేసారి దొరికిట్లు అయ్యింది. ఆ సమయంలో ఆమె ఆనందం వర్ణించడం ఎవ్వరి వల్ల కాదు. మైలార్లో ప్రభు చాలా రోజులు ఉన్నారు. ఇక్కడ ప్రభుగాది స్థాపన జరిగినప్పుడు పెద్ద ఉత్సవము జరిగింది. దేవాలయం దగ్గర ఆవరణలో ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు చేతిలో పట్టుకున్న ఒక కట్టెతో భూమిలోకెళ్లగానే నీళ్లు పడ్డాయి. అదే గంగా అని శిష్యులంతా అక్కడ తవ్వి కుండము చేశారు. దానికి మాణిక్ కుండము అని పేరు పెట్టారు. ఆ కుండానికి ఇప్పటికీ చాలా మహత్యం ఉంది. దూబుల్ గుండ్కి చెందిన కులకర్ణి రామాజీ పంత్ అనేవారు ఉండేవారు. వారికి ప్రభు దర్శనము మైలార్లోనే జరిగింది. రామన్న పంత్ బ్రహ్మచారి అయి ప్రభు దర్శనము తర్వాత ప్రభువుపై భక్తి పెరిగింది. అది చివరి వరకు అలాగే ఉంది. తన దగ్గర ఉండాలని ప్రభువు కోరిన కొన్ని పరిస్థితుల వల్ల ఉండలేకపోయారు. కానీ ఆయన తండ్రి సోదరి అయిన సుందరమ్మ మాత్రం ప్రభు సన్నిధిలోనే ఉండేది. ఆమె విధవగా ఉండి అంతఃకరణ శుద్ధ భక్తితో పునీతమవ్వడం వల్ల ప్రభు తమ దగ్గర ఉండడానికి అనుమతిచ్చారు. తర్వాత ప్రభువు ఆమెను అనుగ్రహించి ఆమెకు దివ్య దృష్టి ప్రసాదించారు. ఇలా ఎందరినో ప్రభువు అనుగ్రహించారు. ప్రభువు నివాసం వల్ల మైలార్ క్షేత్ర మహత్యంలో ముఖ్య భాగమైనందున సకల గ్రామ ప్రజలు హర్షోల్లాసులయ్యారు. ప్రభువు యొక్క సహవాసం చిరకాలం ఉండాలని వారు ఆపేక్షించేవారు. ఇది సాధ్యం కాదు. కారణం మణిచూల పర్వతంపై ఉన్న తీర్థాలు, క్షేత్రాలు, గుహలు, తపస్సుకు అనువైన స్థానాలు, అరణ్యాలు తిరగడం ప్రభు సంకల్పంగా ఉండేది. ఆర్య రాష్ట్రంలోని ప్రముఖ తీర్థాలు, క్షేత్రాలు యాత్ర చేయడం మనో ఇచ్ఛగా ఉండేది. అలా తిరిగిన ఒకే ప్రదేశంలో ఎక్కువ రోజులు గడపడం జరిగేది కాదు. భవిష్యత్ దృష్టితో మైలార్ నుండి బయలుదేరాలని ప్రభు సంకల్పించారు. మాతృశ్రీ భయాదేవి మరియు నృసింహతాత్యాలను కళ్యాణ్కి పంపించి కొంతమంది ప్రముఖ శిష్యులను వెంట తీసుకొని మిగతా వాళ్లను వాళ్ళ స్వస్థలాలకు వెళ్లాలని ఆజ్ఞాపించారు. ఎలాంటి ఘోర అరణ్యంలో నివసించాల్సి వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా ప్రభువు చరణాలు విడవరాదని నిశ్చయించుకున్న వెంకమ్మను వెంట తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నారు. మైలార్ విడిచి వెళ్తున్న ప్రభువును చూసి మైలార్ గ్రామస్తులు ఖిన్నులయ్యారు. కానీ ప్రభు తన ప్రేమ పూర్వక మాటలతో అందరికీ ప్రసాదం ఇచ్చి సమాధానపరిచారు. బాల్కీలో ప్రభు మైలార్ నుండి ప్రభు బయలుదేరి బాల్కీకి వచ్చారు. అనుకోకుండా బాల్కీకి ఎందుకు వచ్చారో ఎవ్వరికీ తెలియలేదు. బాల్కీ పూర్వం మరాఠా సేనాపతి చంద్రసేన జాదవ్ యొక్క జాగిరిలో ఉండేది. చంద్రసేన జాదవ్కు ఖర్చు కోసం 7 లక్షల జాగిర్ నిజాముల నుండి లభించింది. ఈ ప్రదేశంలో ఇప్పుడు కిల్లా రాజావాడ జీర్ణాదశలో కనిపిస్తుంది. ఈ ఊరి యొక్క ఇతిహాసం ప్రాచీనమైనది. పూర్వం దీనికి భద్రపురి లేదా భద్రావతి అనే పేరు ఉండేది. ఇక్కడ భద్రేశ్వర్ అనే పేరు గల శంకర దేవాలయం ఉంది. దాన్నే ఇప్పుడు బాల్కేశ్వర్ అంటారు. ఈ దేవాలయం ప్రాచీనమైనది. ప్రభు ఈ శంకర దేవాలయంలోనే దిగారు. అరుణప్ప అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఈ శంకరుని పూజారిగా ఉండేవారు. ఆయన చాలా రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతుండేవారు. ఎన్ని ఔషధాలు వాడినా
మంత్రతంత్రాలతో కూడా ఉపయోగం లేకుండా పోయింది. అందుకని విసిగిపోయి ప్రాణంపై ఆశ వదులుకొని ఉండిరి. ఆ సమయంలో ప్రభువు అక్కడికి వచ్చారు. అప్పుడు ప్రభువుతో, మహారాజా, నాకు ఈ బాధ నుండి ముక్తి కలిగించండి, ఈ కష్టం నేను భరించలేను అని విన్నవించుకోగాని ప్రభువు నవ్వుతూ, అరుణప్ప, నీవు మరణిస్తే ఈ దేవుడికి దిక్కెవరు? దేవుని పూజ అర్చన ఎవరు చేస్తారు అన్నారు. ప్రభువు ఆ బ్రాహ్మణుని పరిస్థితి తెలుసుకొని ఆ బాధ నుండి విముక్తి కలిగించాలనుకున్నారు. ప్రభు యొక్క ఉపచారాలు సామాన్య వైద్యులలాగా ఉండేవి కావు. నువ్వులు, కొబ్బరి, అటుకులు పెరుగులో కలిపి లడ్డులు చేసి ఒక లడ్డు తినాలని చెప్పారు. ఈ విలక్షణ ఔషధం చూసి జనం ఆశ్చర్యపోయారు. కాని ఆ బ్రాహ్మణుడు ప్రభు వాక్యంపై విశ్వాసంతో ఆ లడ్డు ఆరగించాడు. తర్వాత ప్రభు తన చేతిలోని దండముతో ఆయన కడుపుపై తిప్పగానే ఎలా ఆ దండము తిరుగుతుందో అలా బాధ తక్కువ కాసాగింది. ప్రభు కృపతోనే తనకు నయమవుతుందని ఆ బ్రాహ్మణునికి నమ్మకం కుదిరింది. 2-3 రోజులలో చాలా వరకు నయమై ప్రభు అక్కడ ఉన్నంతలో పూర్తిగా నయమైంది. యమద్వారం నుండి బయటకు తెచ్చి ప్రభు జీవదానం చేశారని ఆనందభరితుడై అతడు ప్రభు భక్తుడయ్యాడు. ఆ బ్రాహ్మణుని వినతితో ప్రభు బాల్కిలో గాది స్థాపించారు. ఆ గాది యొక్క పూజ ఆ బ్రాహ్మణుడే నిర్వహించేవారు. కొన్ని రోజులు ప్రభు ఇక్కడ నివసించడం వల్ల చాలా మంది ప్రభు భక్తులయ్యారు. బాల్కీకి చెందిన అప్పారావు సాహెబ్ ప్రభు భక్తులయ్యారు. ప్రభు బాల్కీకి వచ్చినప్పుడు జరిగింది ఇంకో విధంగా కూడా చరిత్రకారులు చెబుతారు. ప్రభువు బాల్కీ దగ్గరలోని అరణ్యంలో కొద్ది రోజులు నివసించారు. తనతో పాటు బప్పాచార్య, నారాయణ్ దీక్షిత్, చిమాన్య బ్రహ్మచారి ఇలా 4 శిష్యులు ఉండిరి. మిగతా వారిని కళ్యాణ్లో ఉంచారు. వెంకమ్మకు మంత్రోపదేశం చేసి ఒక రుద్రాక్షను జపం కోసం ఇచ్చి భస్మం ధరించాలని ఆజ్ఞాపించి మాతృశ్రీ వద్ద సేవ కోసం ఉంచారు. బాల్కీ అరణ్యంలో 8 రోజుల వరకు సమాధి స్థితిలో ఉన్నారు. మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ నారాయణ్ దీక్షిత్ మరియు బప్పాచారులతో వేదాంత చర్చ చేసేవారు. బ్రహ్మచారులు 4 ఊళ్ళోకి వెళ్లి మధుకరి తెచ్చి ప్రభుతో పాటు వాళ్ళు కూడా తీసుకునేవారు. సంవత్సరం పాటు ఇలా జరుగగా అరణ్యంలో ఎవరో సిద్ధపురుషులు ఉన్నారని బాల్కీ దగ్గరలోని గ్రామాల్లో వార్త వ్యాపించగానే కొంతమంది దర్శనానికి రావడం జరిగింది. ఎవరికి ఈయన కళ్యాణ్కి చెందిన ప్రభు అని తెలియలేదు. ఒకసారి ప్రభు దర్శనం కోసం ఒక యాత్రికుడు తన భార్య 5 సంవత్సరాల కొడుకుతో బాల్కీకి చేరుకున్నారు. మనస్సులో ప్రభు దర్శనం చేసుకోవాలనే కోరిక దృఢంగా ఉండేది. ధనం లేకపోవడం వల్ల కొడుకును వీపుపై వేసుకొని మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. బాల్కీకి దగ్గరలో ఒక చెరువు గట్టుపై అలసిపోయి కూర్చున్నారు. ఆ స్త్రీ పురుషులు 2 రోజులుగా భోజనం చెయ్యలేదు. కొడుకుకు పొంగు వచ్చి బాధపడుతున్నా అలాగే వీపుపై మోసుకొని నడుస్తూ వస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు చనిపోయాడు. అది చూసి ఆ దంపతులు మూర్ఛపోయారు. ఈ వార్త ఎవరో ప్రభువుకి తెలియచేశారు. ఈ వర్తమానం వినగానే వెంటనే ప్రభు చెరువు వద్దకు చేరుకున్నారు. అప్పుడు ప్రభువుతో పాటు ఇతర మండలి కూడా ఉండెను. ప్రభువు కింద కూర్చొని ఆ పిల్లవాడిని తొడపైకి తీసుకొని అతని శరీరంపై తన అమృత హస్తాన్ని తిప్పారు. ప్రభు కరస్పర్శ తగలగానే ఆ పిల్లవాడు కళ్ళు తెరిచాడు. అది చూసి ఆ దంపతులు పరమానంద భరితులయ్యారు. అప్పుడు ప్రభువు, మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారని ఆ దంపతులను అడిగారు. అప్పుడు వారు, మేము మాణిక్ ప్రభు దర్శనానికి కళ్యాణికి వెళ్తున్నాము. దేవుడు మాకు విపత్తు కలిగించాడు. ప్రభు మాపై కృప చేస్తారని ఆశతో వెళ్తుంటే తొవలో మీరు కలిశారు. కానీ ప్రభువుకి మాపై కరుణ కలిగి మీ కృపా దర్శనంతో తిరిగి మా పుత్రునికి జీవదానం దొరికింది. వాళ్ళు ఇలా అనగానే ప్రభు ప్రేమాశ్రువులతో ఇలా అన్నారు, మీకు కళ్యాణ్కి వెళ్లకుండానే ఇక్కడే ప్రభు దర్శనం అయితే ఎలా ఉంటుంది? ఇది విని బ్రాహ్మణుడు, మాకు అంతటి భాగ్యం ఎక్కడ ఉంది? మాకు 3 రోజుల నుండి భోజనం లేదు. అయినా ప్రభువుకి మాపై కరుణ కలగలేదు. ఇలా ఎందుకు అంటారు? ప్రభువు మీ దర్శనం కోసం కళ్యాణ్ విడిచి మీకోసం ఇలా వస్తే మీరు ప్రభువుకే పేరు పెడతారా అన్నారు. దర్శనం కోసం ఆతృత పడ్డారని 3 రోజుల నుండి ఉపవాసం ఉండడం వల్ల
ముందు ఆ బ్రాహ్మణునికి భోజనం చేయించి తర్వాత దర్శనం ఇవ్వాలని వాళ్లను తన నివాసానికి తీసుకొని వెళ్లారు. అక్కడ చిమన్యాతో పాటు 4 మధుకరి తెచ్చి ఉండిరి. ఆ మధుకరి దత్తాత్రేయునికి నైవేద్యం చూపించి అక్కడికి వచ్చిన మండలిని భోజనానికి కూర్చోవలసిందిగా ఆజ్ఞాపించారు. సుమారు 200 విస్తళ్ళు వేయబడ్డాయి. అప్పుడు ప్రభువు, ఈ రోజు సమారాధన ఉంది, బాల్కీకి దగ్గరలోని 3 కోసుల వరకు ఉన్న గ్రామాల్లో అందరినీ భోజనానికి పిలవండి అన్నారు. ఆ ఆజ్ఞ ప్రకారం 4 దిక్కుల ఆబారావ్ నాయబ్ మనుషులను పంపించారు. 2 గంటలలో 4000 మంది గుమ్మికూడారు. అన్ని జాతుల స్త్రీలు, పిల్లలు, కుంటివాళ్లు, గుడ్డివాళ్లు కూడా అక్కడికి చేరారు. తరువాత బ్రాహ్మణ, వైశ్య, శూద్ర ఇలా అనేక జాతులకు విడివిడిగా విస్తళ్ళు వేసిన తర్వాత ప్రభువు తన ముందు 4 బ్రహ్మచారులు జోలీలు తెచ్చి పెట్టిన తర్వాత దాంట్లోని రకరకాలైన భోజనా పదార్థాలు అంటే అన్నము, రొట్టెలు, నూక, చపాతీలు, కూరలు, వడలు విడిగా తీసి పెట్టమని చెప్పారు. అప్పుడు చమత్కారం ఏం జరిగిందంటే జోలీలు చిన్నవైనా వాటిలోని వివిధ రకాలైన పదార్థాలు పర్వతంలా కుప్పలుగా పడ్డాయి. ఏ విధమైన పదార్థాలు తీస్తుంటే అవి బయటకు వస్తూనే ఉన్నాయి. వివిధ జాతుల వాళ్ళు వాళ్ళ స్వజాతి వాళ్లకు వడ్డిస్తూ నిలబడ్డారు. అన్నీ వడ్డించగానే అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఇలా ప్రభు నోటి నుండి వెలువడగానే భోజనానికి కూర్చోవాలని ఆజ్ఞాపించారు. అందరి భోజనాలైనా కూడా జోలి పూర్వంలా నిండుగానే ఉంది. చివరికి ప్రభువు 5 ముద్దలు తీసుకొని ఆ బ్రహ్మచారులను భోజనం చేయమన్నారు. ఈ విధమైన చమత్కారం ప్రభువు సామర్థ్యం చూసి ఆబారావుతో పాటు ఉన్న మండలి ఆశ్చర్యచకితులై కళ్యాణ్కి చెందిన మాణిక్ ప్రభు ఈయనే అని దృఢ సంకల్పం కలిగి కళ్యాణ్లో లాగే భక్తులు ఇక్కడికి రావడం మొదలై బాల్కీలో కూడా నిత్యశ్రీ నిత్యమంగళమైంది. కళ్యాణ్ నుండి మాతృశ్రీ తాత్యాసాహెబ్ తన మండలితో ఇక్కడికే రావడం జరిగింది. ప్రభువు చనిపోయిన బాలుని బతికించడం మరియు 10 మంది భోజనాన్ని 4000 మందికి సరిపోయేటట్లు చేసిన విషయం అన్ని దిక్కులా వ్యాపించింది. దర్శనం కోసం వచ్చిన బ్రాహ్మణులకు ఇక్కడ ప్రభు దర్శనం అవ్వగానే పరమానందం కలిగింది. ప్రభువు ఆయనకు వస్త్రాలు ఇచ్చి దరిద్రం నుండి ముక్తి కలిగించారు. బాల్కీ దగ్గరలోని అరణ్యంలోని గుహలో ప్రభువు 1 సంవత్సరం వరకు సమాధి స్థితిలో ఉన్నారు. వెంకమ్మ అరణ్యంలో సమాధి స్థితిలో ఉండడం జరిగింది అని కొందరు అంటారు. వెంకమ్మకు ప్రభువు యోగాసనాలు, సమాధి గురించి చెప్పడం వల్ల ఆమెకు యోగ విద్య ప్రాప్తించింది. ఇది తెలిసి ఆమె సమాధి తీసుకుంది అంటారు. వెంకమ్మ శాశ్వత కృప సంపాదించిన వివరణ ముందు తెలుపబడింది. వెంకమ్మ తపశ్చర్యతో రోజురోజుకు అధిక ప్రభావశాలి అవ్వడం జరిగింది. గాలి, ఎండ, వాన, చలి వీటికి బాధపడక తపశ్చర్య ఫలప్రదం అవ్వడం, కోరికలను జయించడం, రాగద్వేషాలను, అర్షడ్వర్గాలను జయించడం జరిగింది. తన దృఢ నిశ్చయంతో అన్ని వికారాలను జయించి క్రమంగా ఉన్నత స్థితి వైపు మెట్లు ఎక్కుతూ చివరికి పరమోన్నతమైన స్థానాన్ని అధిరోహించి దేవీ పదాన్ని పొందింది. ఈ హృదయమైన కథ ముందు వివరించబడుతుంది. సంగ్రామ్ ఖాన్ ముందుగా చెప్పుకున్నట్లు ప్రభుమండలి బాల్కీలో మహదానందంగా గడిపి చిడుగుప్పకు చేరింది. ప్రభువు యొక్క రాకకు కారణమైన లింగాయత్ కులానికి చెందిన గృహస్థు చిడుగుప్పలో ఉండేవారు. ఈ గృహస్థుడికి జనంలోనూ సర్కారులోనూ కూడా మంచి పేరుండేది. ఈయన బీదలకు సహాయం చేస్తూ జనాన్ని శాసించేవారు. ఈయన శ్రీమంతుడు. వీరి వద్ద సిపాయిలు ఉండిరి. వీరి పేరు సంగ్రామరావు ఉండెను. కాని సిపాయిలకు అధికారిగా ఉండడం వల్ల వారిని సంగ్రామ్ ఖాన్ అని పిలిచేవారు. అందువల్ల వీరు ఈ పేరుతో ప్రసిద్ధ వ్యక్తి అయ్యారు. ఆ కాలంలో సర్కారు బందోబస్తు తక్కువ. జనమును ప్రోగు చేసుకొని అవినీతితో సంపాదించడానికి అవకాశం ఉండేది. కానీ సంగ్రామ్ ఖాన్ అలాంటివాడు కాదు. దుష్టుల బారి నుండి ప్రజలను రక్షించుటకు తన ప్రాబల్యం ఉపయోగించేవారు. చెడు కార్యములు ఈయన చేసేవారు కాదు. అనాథలకు, దీనులకు సహకరించేవారు. అందుకని ప్రజలకు ఈయనపై అత్యంత గౌరవం ఉండేది. కానీ ఆయన దురదృష్టవశాత్తు మలేరియా జ్వరం
ఉండడంతో శక్తిహీనులయ్యారు. అన్ని సౌఖ్యాలు ఉన్నా శారీరకంగా పీడించబడుచుండెను. అనేక రకాలైన ఔషధాలు తీసుకున్నా తగ్గుముఖం పట్టలేదు. చివరికి ఒక మాంత్రికుడు, ఇది పిశాచ బాధ, ఈ బాధకి ఉపశమనంగా నిత్యం శంకరుని రుద్రాభిషేకం చేసి బీదలకు అన్న సంతర్పణ చేయమని చెబితే అలాగే మొదలుపెట్టి నిత్యం క్రమానుసారంగా శంకర ఉపాసన చేశాడు. కానీ దీనివల్ల కూడా ఏ తేడా కనిపించలేదు. చివరికి శంకరుడు అతనికి స్వప్నంలో కనిపించి, ఈ పీడ నుండి నీవు విముక్తి పొందాలంటే మాణిక్య ప్రభు చరణ తీర్థం కొన్ని రోజులు తీసుకో. ఈ ఈశ్వర ఆజ్ఞపై విశ్వాసంతో మాణిక్ ప్రభు కోసం వెతకసాగారు. తన పరివారంతో బాల్కి అరణ్యంలో ప్రభువు ఉన్నట్లుగా తెలుసుకొని అక్కడికి బయలుదేరారు. ప్రభు సన్నిధికి వెళ్లి పూర్తి వృత్తాంతము తెలియజేయడానికి ముందే ప్రభువుకు తెలిసి, శంకరుని ఆజ్ఞ మాకు శిరోధార్యము, మీ రాక కోసమే ఇక్కడ కూర్చొని ఉన్నాము అన్నారు. ఇది విని సంగ్రామ్ ఖాన్ ఆనందంతో తన కోరిక నిస్సంశయంగా తీరుతుందని అనుకున్నారు. ప్రభువు యొక్క సర్వోపచార పూజ చేసి ప్రభువుని చిడుగుప్ప రావాల్సిందిగా విన్నవించుకోగాని ప్రభువు అతని కోరిక మన్నించి చిడుగుప్పకి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో ప్రభువు అలంకరించిన పల్లకిలో కూర్చొని వెళ్లేవారు. ప్రభువుకి అతిథి సత్కారాలు చేసి అపూర్వ సమారంభంతో పూజ చేశారు. పూజ అయిన తర్వాత చరణతీర్థం తీసుకున్నాడు. ఆ రోజు ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున భోజన సమారంభం జరిగింది. వచ్చిన బ్రాహ్మణులకు భోజనం చేయించి అందరికీ రూపాయి దక్షిణగా ఇచ్చి బ్రాహ్మణులు వండిన అన్నాన్ని తాను కూడా ప్రసాదంగా తీసుకున్నాడు. ఈ విధంగా ప్రభువు అక్కడ ఉన్నన్ని రోజులు పూజ, అన్న సంతర్పణ జరిగి సంగ్రామ్ ఖాన్ పూర్తిగా రోగ విముక్తుడయ్యాడు. అప్పుడు అతనికి ప్రభువుపై భక్తి ఎక్కువైంది. ఇది అతని కులంలోని వారికి నచ్చలేదు. ఈ విషయమై అందరూ ఇతనిని తప్పు పట్టసాగారు. కానీ అతను ఎవరిని లెక్క చెయ్యలేదు. ప్రభువు కూడా నీ కులం వారికి తగినట్లు నడవాలని చెప్పారు. చివరికి తన వాళ్ళందరినీ భోజనానికి పిలిచి వారి ఇష్ట ప్రకారంగా స్వయం పాకం చేయించాడు. తర్వాత లింగాయత్ ధర్మానుసారంగా ప్రభువుకు పూజ చేయగానే అక్కడ ఉన్న అందరికీ ప్రభువు స్థానంలో బసవేశ్వరుని రూపం కనిపించింది. అప్పుడు అందరూ భక్తితో ఆరతి చేసి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ ఘటనకు గుర్తుగా ప్రభువు ఆ గ్రామంలో అఖండేశ్వర మహాదేవుణ్ణి స్థాపించారు. ఆ సమయంలో పెద్ద సమారాధన జరిగి అందరికీ ఆనందం కలిగింది. శంకరుని ఆరతి ప్రభు ఈ ప్రదేశంలోనే రచించారని అంటారు. ప్రభు పూజా సమయంలో ప్రభువు చేసిన బసవేశ్వరుని అష్టకము ఇక్కడ ముందుగా పాడారని చరిత్రకారులు రాశారు. సంగ్రామ్ ఖాన్ తన భూమిలో నుండి పెద్ద భాగమును ప్రభువు పేరు రాసి ఇచ్చారు. ఇది ఇప్పటికీ సంస్థానము ఆధీనంలో ఉంది. తీర్థాటనము ప్రభువు కీర్తి విస్తరిస్తూ పోయింది. బెల్లానికి చీమలు ఎలా అంటుకొని ఉంటాయో అలా ప్రభు సన్నిధిలో జనసమూహము ఎప్పుడూ ఉండేది. ఈ పెరిగే జనసమూహానికి అడ్డుకట్ట వేయాలనే కారణంతో ప్రభువు దూర ప్రదేశానికి తీర్థాటనము చెయ్యాలని నిశ్చయించుకున్నారు. తనతో పాటు ఉన్న మండలిని కళ్యాణ్కి పంపించి 2 శిష్యులను మాత్రం తీసుకొని నడుచుకుంటూ దూర ప్రదేశాలకు బయలుదేరారు. ఆ సమయంలో వెంట ఉన్న శిష్యుల పేర్లు ఎక్కడా కూడా రాయబడలేదు. దీనివల్ల ఎవరో కొత్త వారే ఉంటారని అనిపిస్తుంది. మణిచూల పర్వతంపై ఉన్న చాలకాపురం, మైలార్ ఈ 2 క్షేత్రాలు ప్రభువు పునీతం చేశారు. చాలకాపురంలో ప్రభు సాక్షాత్ రామదాసు మారుతీరాయుడయ్యారు. భజన, పూజ, ఆరతి హనుమంతుడిపైనే జరిగేవి. ప్రభు సహజ స్ఫూర్తితో పాడిన పదాలు, అష్టకాలు, ఆరతి కలిసి శనివారం భజన అయింది. చాలకాపురం మారుతి సామర్థ్య వర్ణన వీటిలో వివరించబడింది. మైలార్లో ఖండేరాయుని పూజ జరుగుతుంది. ఇక్కడ ఖండోబా యొక్క సంపూర్ణ వర్ణన ఆదివారం భజనలో వేయడం జరిగింది. ముందు ప్రభువు శంకర స్వరూపుడై ఆ స్వరూపం యొక్క భజన తయారైంది. బాల్కీ నుండి ప్రభువు బయలుదేరి పర్లీ వైద్యనాథ్కి చేరుకున్నారు. ఇక్కడ కొన్ని రోజులు గుప్తంగా గడిపి సోమవారం భజన తయారు చేశారు. తర్వాత తుల్జాపూర్ భవానీ వద్దకు వచ్చారు.
ప్రభువు భవానీతో ఎలా తాదాత్మ్యం అయ్యారో మంగళవారం భజనలో సహజంగా కనిపిస్తుంది. ప్రభువు ఎంత గుప్త రూపంలో వెళ్ళినా వారి తేజస్సు కప్పి ఉండేది కాదు. ప్రభువును ప్రథమంగా చూడగానే ఎవరో దివ్య శక్తి సంపన్నులైన మహాత్ముడని చూసేవాళ్లకు తెలిసేది. చిన్నప్పటి నుండి అరణ్యంలో ఉండి ప్రకృతితో మమేకమయ్యే విద్య ప్రభువుకి అవగతమవ్వడం వల్ల మార్గంలో ప్రభువుకి ఎప్పుడూ కష్టం కలగలేదు. చలి, గాలి, ఎండ, వాన ఇలాంటి పంచభూతాల నుండి కలిగే బాధలకు భయపడలేదు. తుల్జాపూర్ నుండి ప్రభు మండలి పండరీపురం వెళ్ళింది. ఊరి దగ్గరికి వెళ్ళగానే చంద్రబాగా నది పొంగుతూ కనిపించింది. నది దాటి అవతలికి ఎలా వెళ్ళాలని శిష్యులు చింతించసాగారు. ప్రభువు నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఇంతలో ఒక నావికుడు వాళ్లను పిలుస్తూ, మీరు చింతించకండి, మీ అందరినీ నా నావలో అవతలి ఒడ్డుకు చేరుస్తాను. ఈ వలి ఒడ్డున ఉండడానికి స్థలం లేదు అంటూ నావలో కూర్చొని సురక్షితంగా అందరూ ఆ తీరానికి చేరుకున్నారు. దిగిన తరువాత చూస్తే ఆ నావ లేదు, నావికుడు కూడా లేడు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. చంద్రబాగే తిరీజాత పూర్ణాలీతి సరీత మగ పండరీష్ స్వయం దత్త మానవరూపే ఉతరోని నేయి. అర్థం, చంద్రబాగా తీరానికి వెళ్ళగానే నదికి వరద వస్తే పండరీనాథుడే స్వయంగా దత్తుడై వచ్చి మానవ రూపం ధరించాడు. ఇలా మనోహర మాణిక ప్రభువు రాశారు. ఆ వైపుకు వెళ్లిన తర్వాత ఇసుక తిన్నెలో భజన చేస్తూ 5 రోజులు నివసించిన తర్వాత పండరీనాథుని దర్శించుకోవడానికి ప్రభువు ఒక్కరే ఎవరికీ తెలియకుండా వెళ్లారు. మహాద్వారంలోంచి వెళ్లే సమయంలో చండాలుని రూపంలో వెళ్లారని చరిత్రకారులు రాశారు. తలకు చిరిగిన గుడ్డ, పేలికతో మురికితో నిండిన శరీరం కలిగి గుడిలోనికి ప్రవేశించబోయారు. అక్కడ ఉన్న అర్చకుడు ప్రభువుని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. ప్రభు చొచ్చుకొని పోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కొట్టసాగారు. అంతలో పాండురంగని మెడలోని హారం ఆ చండాలుని మెడలో కనిపించింది. మరియు పాండురంగని మూర్తి గజగజా వణికింది. దాంతో పూజారి భయభీతులయ్యాడు. ఇదేమి చమత్కారం! సమూహంలో ప్రభువుని చూసిన ఒక మనిషి అరుస్తూ చెప్పసాగారు, కళ్యాణికి చెందిన మాణిక్ ప్రభు ఈయనే అనగానే ప్రభు రాక పూర్వం ప్రభు కీర్తి విని ఉండడం వల్ల అక్కడే ప్రభు కనిపించగానే అందరూ ఆనందభరితులయ్యారు. ఎవరైతే ప్రభువుని కొట్టారో ఆయన ప్రభువు కాళ్ళు పట్టుకొని దండ ప్రణామాలు వేశారు. తర్వాత ప్రభువు పాండురంగని దర్శించుకొని ఆనందంతో కొన్ని పదాలలో ఇలా వర్ణించారు. కడకడోని మాణికదాస విఠలాసి బేటలే. ఈ కలయిక అపూర్వం. దీనివల్ల వాతావరణం ఉల్లాసభరితమైంది. ప్రభువు ముందుగా పండరీపురంలోని గోపాలపురంలో నివసించేవారు. అక్కడి నుండి ప్రియమైన భక్తుల కోరిక ప్రకారంగా అనేక ప్రదేశాలలో నివసించారు. దాదా మనోహర్ బడవే అనే భక్తుడు ప్రభువును తన ఇంటికి భక్తితో తీసుకెళ్లాడు. పండరీలో ఉన్నప్పుడు ప్రభువు పాండురంగని రూపంలో కనిపించేవారు. ఇక్కడ ఉన్నప్పుడు అనేక పదాలు, అష్టకాలు, ఆరతి, షేజారితి రచించి పాండురంగనికి మహాపూజ చేసేవారు. ప్రభువు కీర్తి అన్ని ఊళ్ళల్లో వ్యాపించి జనం దర్శనానికి రాసాగారు. ఈ విధంగా కొన్ని రోజులు భజనానంద క్రీడల్లో కాలం గడిచింది. సాంప్రదాయిక బుధవారం భజనలో ముఖ్య దైవము పాండురంగడై పదం, అష్టకం, ఆరతి భజనలో ప్రభు రచించడం జరిగింది. పండరీ నుండి ప్రభు మండలి పూనా మార్గంలో ఉన్న గిరినార్ పర్వతానికి వెళ్ళింది. పూనాలో జంగ్లీ మహారాజ్ ప్రభువుకు ఆశ్రయమిచ్చారు. ప్రభువు మరియు జంగ్లీ మహారాజ్ యొక్క ఏకాంతవాసము ఎన్నో రోజులు జరిగేదని అక్కడ నివసించిన ఒక వృద్ధుడు చెప్పారు. గిరినార్ పర్వతంపై ప్రభువు కొన్ని రోజులు ఉన్నప్పుడు దత్తాత్రేయుని స్థానం అవ్వడం వల్ల గురువారం భజన గిరినార్ నివాసం యొక్క స్ఫూర్తితో రచించారు. పూనా నుండి శిష్యులందరినీ తిరిగి వారి నివాసాలకు పంపించి ఒక్కరే ముందుకు తీర్థాటనకు బయలుదేరారు. ఉత్తరం వైపు తీర్థయాత్ర అత్యంత కష్టతరమవ్వడం వల్ల తనతో పాటు నడవడం ఎవ్వరికీ సాధ్యం కాదని, ఎవ్వరికి కష్టం కలిగించకూడదని వారిని తిరిగి పంపించి ఉత్తర దిశలోని
ప్రయాగ, కాశీ, గయా, హరిద్వార్, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుకొని దక్షిణ దిక్కుగా బయలుదేరారు. దక్షిణ దిక్కున ఉన్న మహూరి క్షేత్రం, జగన్నాథపురి అయిన తర్వాత దక్షిణ భాగంలోని వెంకటగిరిపై వెంకటేశుని తిరుపతి వద్ద కొన్ని రోజులు నివసించారు. ఆ సమయంలో వెంకటేశునిపై పదాలు, అష్టకము, ఆరతి మొదలైనవి తయారై అది శుక్రవారం భజనగా రూపొందింది. ఈ విధంగా తీర్థాటనము ముగిసిన తర్వాత గాన్గాపూర్కి ప్రభువు చేరుకున్నారు. నృసింహవాడి, కోల్వాపూర్, ముదోల్ సంస్థానములలో కూడా ప్రభువు నివసించారని కొందరు చరిత్రకారులు రాశారు. అంటే ప్రభువు సుమారు అన్ని మహిమాన్విత క్షేత్రాలను దర్శించారు. శారీరక కష్టం సహించే శక్తి ప్రభువుకు ఉన్నట్లు ఎవ్వరికీ ఉండేది కాదు. గానగాపురంలో ఉన్నప్పుడు భక్తజన సమూహం పెరగసాగింది. ఇది చూసి ప్రభు తిరిగి కళ్యాణ్కి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండాలనుకున్నారు. అకస్మాత్తుగా ప్రభు తిరిగి రాగానే కళ్యాణ్ గ్రామం ఆనందభరితమయ్యింది. ఇంటి వాళ్ల సంతోషం పట్టతరము కాలేదు. శిష్యులందరూ చేరుకొని పూర్వంలాగా నిత్యశ్రీ నిత్యమంగళం మొదలయ్యింది. ప్రభు తీర్థాటనము వెళ్ళినప్పుడు ఇంటి యోగక్షేమాలు యోగ్యంగా ఉండేవి. చిదంబరరావు తాలూకుదారు యొక్క పిలుపు మేరకు తాత్యాసాహెబ్ హైదరాబాద్కు వెళ్లి ఉండిరి. ఆయనకు బహుమానంగా చాలా ధనం లభించింది. ప్రభు పరంపరానుసారంగా తాత్యాసాహెబ్ ఔదార్యంగా వ్యవహరించేవారు. తాత్యాసాహెబ్కి పార్సీ, సంస్కృత విద్యలో పాండిత్యము, వేదాంత విద్యపై అభిలాష ఉండేది. గురుగీతపై జ్ఞానశిఖ అనే పేరు గల గ్రంథము రాశారు. ఇది ముద్రించడం కూడా జరిగింది. అనిర్వాచ్య అనే పేరు గల గ్రంథము స్వతంత్ర వేదాంతంపై రాయబడింది. సాంప్రదాయిక భజన యొక్క పరంపరను వీరు ప్రారంభించారు. వీటిలో తాత్యాసాహెబ్ రాసిన పదాలు కూడా ఉన్నాయి. తన విద్వత్తో, వ్యవహార చాతుర్యంతో జనంలో ఆదరణీయులయ్యారు. దాదాసాహెబ్ మౌని తపస్వి. అందువల్ల ఇంటి బాధ్యత తాత్యాసాహెబ్కు అప్పచెప్పారు. ఆయన ఎలాంటి విషయాలు పట్టించుకునేవారు కాదు. శిష్యమండలికి ఏదైతే సాధన మార్గాన్ని ప్రభువు చూపించారో దాని భక్తితో పాటించి వృద్ధి చేశారు. ఆ సమయానికి వెంకమ్మ యొక్క సమాధి యోగము కూడా చివరి దశకు చేరుకుంది. తన ఇంట్లో అన్ని వ్యవహారాలు సక్రమంగా జరుగుతుండడంతో ప్రభువుకి సంతోషం కలిగింది. శిష్య బృందానికి ఏదైనా సంప్రదాయిక పద్ధతి నేర్పించాలని ప్రభువు ఆలోచించేవారు. దానికి ఒక స్వరూపం ఇవ్వడానికి అనుకూలమైన సమయం కళ్యాణ్లో కలిసి వచ్చింది. ఒకరోజు మంచంపై ప్రభువు పడుకొని ఆత్మానందంలో లీనమై ఉన్న సమయంలో తాత్యాసాహెబ్ మనసులో ప్రభు బిరుదావళి రూపొందించారు. తర్వాత అది రాసుకొని ప్రభు దర్శనార్థం వచ్చిన శాస్త్ర పండితులకు చూపించారు. అందరికీ అది నచ్చి ప్రభువుకి అర్పణ చేశారు. కళ్యాణ్లో గాది స్థాపన చేసినప్పుడు ఈ బిరుదావళి గర్జించిన స్వరంతో ఉల్లాసంగా స్తుతించారు. తాత్యా మహారాజ్ను తన దేహాన్ని మరచి మనస్సులో ప్రభువుతో తాదాత్మ్యం చెందారు. ఆ స్థాపన సమయంలో దేవతలు వచ్చి ప్రభువును బిరుదావళితో జయజయధ్వానాలు చేశారు. ఈ విషయం తాత్యాసాహెబ్ అంతఃకరణలో తిరగసాగింది. ఈ బిరుదావళి భక్త కార్య కల్పద్రమ మాణిక్ నగర్లో గాది స్థాపించిన తర్వాత మొదలు పెట్టబడిందని అంటారు. కొన్ని రోజులు కళ్యాణ్లో నివసించిన తరువాత మణిచూల పర్వతంపై మిగిలిన స్థలాలను సందర్శించాలని ప్రభువు శిష్యులను వెంటపెట్టుకొని గొట్టం గొట్టి అరణ్యానికి వెళ్లారు. కరకనల్లిలో ఉన్న బక్క ప్రభువు సమాధికి పూజ చేసి ఆరతి, అష్టకం, పదాలు రచించారు. అక్కడ జనసముదాయం కూడా ఎక్కువగా ఉండేది. తొందరలో యుద్ధం జరగడానికి అవకాశం ఉందన్న వార్త వ్యాపించింది. అందరికీ చింత మొదలైంది. ఆ యుద్ధ ప్రభావం మన వైపు రావచ్చని ప్రభువు భక్తులకు ధైర్యం ఇవ్వడానికి సటకాలు, యోగదండములు తయారు చేయాలని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారంగా యోగదండములు తయారయ్యాయి. ప్రభు చేతితో యోగదండము దొరికిందంటే సర్వ ఆపదలు దూరమవుతాయని భక్తులకు నమ్మకంగా ఉండేది. సటకా తీసుకొని పూజ గదిలో పెట్టి పూజ చేయడం వలన సర్వ అరిష్టాలు దూరమై సౌఖ్యం లభిస్తుందని భక్తులకు నమ్మకం కలగడం వల్ల అడిగిన వాళ్ళందరికీ సటకా ప్రసాదంగా ఇచ్చేవారు. సాధారణంగా అవి దొరికేవి కావు. ప్రభువు తన సామర్థ్యంతోనే ఇచ్చేవారు. అప్పుడు వారి సామర్థ్యంతో తయారైన వేల యోగదండములు ఇప్పటికీ సంస్థానములో ఉన్నాయి. వాటి
వాటిని గదిలో ఉంచి పూజింపబడుతాయి. ప్రభు కరస్పర్శ తగిలిన యోగ దండములు అవ్వడం వల్ల వాటిలో సర్వ సంకటాలు దూరం చేసే సామర్థ్యం ఉందని భక్తుల భావన. కరకసల్లిలో కొన్ని రోజులు ఉన్న తర్వాత ప్రభు రేకుల్లికి తిరిగి వచ్చారు. గోపాల్ బువా బ్రహ్మచారి ఇక్కడే ప్రభువును కలిశారు. గోపాల్ బువా తండ్రి బక్క ప్రభువు భక్తుడు. బక్క ప్రభువు వద్ద ఉన్న విశ్వాసపాత్రమైన 2 కుక్కలు తనకు పుత్రులై పుట్టారని ఆయన నమ్మకం. ప్రభువే బక్క ప్రభు అవతారమని ఆయన భావన. అందుకని గోపాల్ బువాను ప్రభువుతో శిష్యునిగా పంపించారు. గోపాల్ బువా దృఢకాయుడై యవ్వనంలో ఉండెను. జీవితకాలమంతా బ్రహ్మచారిగానే ఉండెను. ఈయన వంశము ఇప్పుడు రేకుల్లిగిలో ఉంది. వీరికి ప్రభు భక్తి ఎక్కువ. తర్వాత అన్ని పర్యటనలలో గోపాలబువ ప్రభువుతో ఉండేవారు. ఆయన శక్తి అపారము. ఒకసారి ప్రభువుని వీపుపై ఎక్కించుకొని సుమారు 5 కోసులు నడిచారని చెబుతారు. కేతకీ సంగమం రేకులిగి నుండి ప్రభువు కేతకీ సంగమునకు వచ్చారు. ఇది ఒక ప్రాచీన క్షేత్రము. ఇక్కడ శంకరుని లింగము ఉంది. శంకరునికి మొగిలి పువ్వుతో పూజించడం నిషిద్ధం, కానీ ఇక్కడ దానితోనే పూజింపబడుతుంది. కేతకి అంటే మొగిలి పువ్వు. ఆ పువ్వుకి శంకరుని పూజకు స్థానం లభించిన కథ ఇలా ఉంది. ప్రభువు ఇక్కడికి వచ్చినప్పుడు అశ్వత్థ వృక్షము కింద లింగము ఆకులతో కప్పబడింది. దానిని ప్రభువు బయటకి తీశారు. పూర్తి కప్పబడిన లింగము ప్రభువుకి ఎలా కనిపించిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు ప్రభువు మొగిలి కేతకీ పూలను తీసుకురమ్మని చెప్పారు. ఆ కాలం కేతకీ పూలు పుష్పించే ఋతువు కాదని, ఎక్కడా దొరకదని చెప్పారు. అవి లేకపోతే పూజ జరగడం అశక్యమవ్వడం వల్ల వాటి గురించి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అందరికీ చింత కలుగసాగింది. అంతలోనే ఒక లింగాయతు తలపై ఒక మూటతో వచ్చి ప్రభువు ముందు కేతకీ పుష్పాలను గుమ్మరించడం జరిగింది. అప్పుడు ప్రభువు ఆయనను సన్మానించి పంపివేశారు. తను ఎవరో, ఎక్కడ నుండి వచ్చారో అడగాలని ఆయన వెనక వెళ్తే ఆయన అదృశ్యమయ్యారు. ఇది అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ప్రభువు సంఘములో నివసించి దేవాలయ కుండం బాగు చేయించారు. ప్రభువు ఇక్కడ నివసించడం వల్ల ఆ క్షేత్రం నందనవనంలాగా శోభించింది. జన సమూహంతో నిండి ప్రభువు యొక్క జయాజయ ధ్వానాలు మిన్నంటాయి. ఈ విధంగా ప్రభువు లీలలు సంఘములో జరుగుతుండగా కాశీ క్షేత్రంలో ఒక బ్రహ్మచారి తన గురువుకి వచ్చిన కుష్ఠిరోగం నివారించాలని అనేక ఉపాయాలు చేసినా ఆ వ్యాధి నయం కాలేదని చింతామగ్నుడై ఉంటే కాశీ విశ్వనాథుడు స్వప్నంలో కనిపించి కేతకీ సంఘములో నా అవతారం మాణిక్ ప్రభువు రూపంలో ఉన్నారు. అక్కడికి వెళ్లి సేవ చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుంటే రోగ నివారణ అవుతుందని చెప్పారు. విశ్వేశ్వరునిపై నమ్మకంతో సంఘమునకు చేరుకున్నాడు. ప్రభు దర్శనం చేసుకోగానే నమ్మకం కలుగలేదు. ఆయన ఎవరో పిచ్చివాడుగా అనిపించారు. ఇతరులు ప్రభు యొక్క గుణవర్ణన చేసినా కూడా నమ్మకం కలుగక నిందించడం ప్రారంభించాడు. ఆ విధంగా 20 రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఎప్పటిలాగే ఈశ్వరుని పూజ చేస్తున్నాడు. అతనికి శంకరుని స్థానంలో ప్రభు స్వరూపం కనిపించింది. అయినా నమ్మకం కలగక ప్రభు వంటి పిచ్చివాడు తన గురువ్యాధి ఎలా న్యాయం చేస్తాడు అని సంశయించినప్పుడు సంగమేశ్వరుని రూపం ఉగ్రమై, మూర్ఖ, ఇలా సంశయగ్రస్తుడు అయితే నీ గురువు వ్యాధి నయం కాకపోగా తిరిగి నీ ప్రాణాలు పోతాయి అని వినిపించగానే పశ్చాత్తాపంతో ఏడవసాగాడు. పూజారి ఇది విని ఆయనను సమాధానపరిచి అయిందేదో అయింది, ప్రభువును శరణు వేడుకొని అపరాధాన్ని మన్నించమని ప్రార్థించుకోమన్నాడు. ఆ ప్రార్థన విని ప్రభువు మాలాంటి పిచ్చివాళ్లతో వ్యాధి ఎలా నయమవుతుందని అన్నారు. ఇది వినగానే ఇంకా ఏడుస్తూ ప్రభువు కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకున్నాడు. ప్రభువు క్షమించకపోతే ప్రాణత్యాగం చేస్తానన్నాడు. ఇది విని ప్రభువుకి దయ కలిగి క్షమించి అతనికి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ఏ రోజైతే బ్రహ్మచారికి ప్రసాదం దొరికిందో ఆ రోజే కాశీ క్షేత్రంలో అతని గురువుకి వ్యాధి నయమైందని ఉత్తరం వచ్చింది. కొన్ని రోజులు ఆ బ్రహ్మచారి ప్రభు సేవ చేసి తిరిగి కాశీ క్షేత్రానికి వెళ్లిపోయాడు. ప్రభువు సంగమేశ్వర్లో ఉన్నప్పుడు మీర్జా హసన్ బేగ్ అనే ముస్లిం ప్రభువు వద్దకు వచ్చాడు. ప్రభు దర్శనం అవ్వగానే ప్రభువుపై గురి కుదిరి ప్రభు భక్తుడయ్యాడు. ప్రభువుకి వస్త్రాలను సమర్పించి ప్రేమతో పూజ చేశారు. ఆయన భక్తికి సంతుష్టుడై తీర్థ ప్రసాదం ఇచ్చి ముందు ముందు అధికారము పెరిగి నీకు జీవితంలో సుఖప్రాప్తి కలుగుతుంది అన్నారు. అన్నట్లుగానే ఆయనకు ప్రమోషన్ దొరికి మంచి స్థితిలో ఉండిరి. తర్వాత ఆయన
ఆమరణాంతం ప్రభుసేవ చేశాడు. తన సంపాదనలో 4వ భాగం ప్రతి సంవత్సరం ప్రభువుకి సమర్పించేవాడు. సాంబశాస్త్రి సోమయాజితో మిగతా మండలి ప్రభువు గాది స్థాపించవలసిందిగా కోరినందున ప్రభువు గాది స్థాపన చేశారు. అప్పటి నుండి గాది పూజ జరుగుతూ జోలి తిరుగుతుంది. ఇక్కడికి న్యాల్కాల్కు చెందిన అన్నారావు దేశ్ముఖ్ ప్రభు దర్శనానికి వచ్చారు. ఆయన దేశ్ముఖ్ హోదా కలిగి ఉండేవారు. ప్రభువును న్యాల్కేల్కు ఆహ్వానించడానికి ఈయన తనతో పాటు మేనా, పల్లకి, గుర్రాలు, ఏనుగులు తీసుకొని వచ్చారు. అది చూసి ప్రభువు, మేము గోసాయిలము, మాకు ఈ ఆడంబరమంతా ఎందుకు అన్నారు. కాని ఆయన మళ్ళీ విన్నవించుకోగానే పల్లకిలో కూర్చొని బయలుదేరారు. పెద్ద ఊరేగింపుతో తమ ఊరికి తీసుకొని వెళ్లి ప్రేమతో పూజ చేశారు. ఈ న్యాల్కల్ దేశ్ముఖ్ ఇంటి వాళ్ళు ప్రభు భక్తులయ్యారు. వాళ్ళ వంశస్థులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం మాణిక్ నగర్కి వచ్చి సేవ చేస్తూ ఉంటారు. జరణి నృసింహ క్షేత్రము ప్రభు మండలి న్యాల్కల్కి వచ్చిందని బీదర్ ప్రజలకు తెలియగానే ఉత్కంఠతతో ఉన్న హిందూ, ముస్లిం ఇంకా అనేక ధర్మాల ప్రజలు ప్రభువు దర్శనం చేసుకోవాలనుకున్నారు. అందుకని ప్రభువును బీదర్కు తీసుకురావాలని ఆలోచించి స్వాగత సత్కారాలు తయారు చేసి ప్రభువుని న్యాల్కేల్ నుండి బీదర్కు తీసుకువెళ్లారు. అప్పుడు బీదర్లో చాలామంది శ్రీమంతులు ఉండేవారు. దేశ్ముఖ్, సర్ దేశ్ముఖ్, అనేక జాగీర్దార్లు, నవాబ్లు, పీర్జాదేలు ప్రభువు పాదధూళి తమ నగరంలో పడాలని అనుకునేవారు. బీదర్ నగర ఇతిహాసం ప్రసిద్ధమైనది. ఒక కాలంలో ఇది నవాబ్ బాద్షాల ప్రముఖ రాజధాని నగరంగా ఉండేది. ప్రజలు ధార్మికంగా ఉండేవారు. బీదర్ను పూర్వకాలంలో విదుర నగరము అనేవారు. మణిచూల పర్వతంపై ఇది ప్రముఖ నగరం. బీదర్ కోట చూడదగ్గ ప్రదేశం. బీజాపూర్ కోటలో ఉన్నటువంటి చిన్న ఫిరంగి బీదర్ కోటలో ఇప్పటికీ కనిపిస్తుంది. నిజాం నవాబుల రాజ్యం చేయడం వల్ల బీదర్ జిల్లా అయింది. పూర్వ వైభవం పూర్తిగా నశించడం వల్ల ఇప్పుడు దీనస్థితికి చేరుకుంది. కోటలాగే ఇతర కట్టడాలు కూడా పాడుబడి కనిపిస్తాయి. ఆ సమయంలో బీదర్ ప్రజలు ఇప్పటికంటే సంపన్నులై ధర్మపరాయణులై ఉండేవారు. ప్రభువుపై అందరికీ భక్తి ఉండేది. సజ్జనులతో పాటు దుర్జనులు కూడా ఈ ప్రదేశంలో ఉండేవారు. దుర్జనుల దుష్ట ప్రవర్తనను రూపుమాపే ఆలోచనతో ప్రభువు మనస్సులో బీదర్కి వెళ్లాలని ఉండేది. ఇంతలోనే సన్మానపూర్వకంగా తీసుకువెళ్తామని వాళ్ళు రాగానే వాళ్ళ విన్నపాన్ని మన్నించి వారితో వెళ్లడానికి అంగీకరించారు. న్యాల్కేల్ నుండి మండలి బయలుదేరిన తర్వాత మధ్యలో ఉన్న గ్రామాల్లో ప్రజల విన్నతి ప్రకారం విశ్రాంతి తీసుకుంటూ మండలి బీదర్ వైపు బయలుదేరింది. మేనాతో పాటు ఏనుగులు, గుర్రాలు మరియు సిపాయిలు ఉండేవారు. త్రొవలో ప్రభువు యొక్క జయ ధ్వానాలతో మండలి బీదర్కు 3 మైళ్ళ దూరానికి వచ్చింది. అక్కడి నుండి బీదర్ వైపు వెళ్లకుండా బోయిల కాళ్లు వారి ప్రమేయం లేకుండా వేరొక వైపుకు తీసుకువెళ్లాయి. ఏదైనా అదృశ్య శక్తి తమను వేరొక మార్గానికి తీసుకువెళ్తుందేమోనని బోయిలకు అనిపించింది. ఇంతలో మార్గానికి అడ్డంగా ఒక పెద్ద పాము పడి ఉండడం చూసి బోయిలు భయపడిపోయారు. వాళ్ళ అడుగు ముందుకు పడలేదు. అది చూసి శిష్యులు విషయం ప్రభువుకి తెలియచేశారు. ప్రభువు ఆ భుజంగం వైపు చూసినప్పుడు ఆ భుజంగం పడగ విప్పి నిలబడి ఉంది. ప్రభువు దాని వైపు చూడగానే పడగ కిందకి వంచి ముందు నడవడం ప్రారంభించింది. శిష్యులకు భయపడవద్దని చెప్పి, సర్పము ఎవ్వరికీ ఆపద కలిగించడానికి రాలేదు. మీరు ఎవ్వరూ దాని దారికి వెళ్ళొద్దు. మీరు ఆ పాము చూపించిన దారిలోనే మేనాను తీసుకువెళ్ళండి అని ప్రభువు అన్నారు. అంతేకాక బీదర్ వెళ్లడానికి పూర్వం వారి వద్దకు తాము రావాలని ఎవరైనా సిద్ధపురుషుడు సర్పం రూపంలో వచ్చి పిలుస్తున్నారా అనుకొని మనం ఆ దారిలోనే వెళ్దామని ప్రభువు అనగానే అందరూ ధైర్యంతో మేనాతో పాటు నడుస్తుండగా పల్లకి జరణి నృసింహక్షేత్రం వద్దకు రాగానే ఆ సర్పం మాయమైపోయింది. అప్పుడు ప్రభువు జర్నీ వద్ద కొన్ని రోజులు ఉండాలని నిశ్చయించుకున్నారు. ఈ స్థానం ప్రేక్షణీయ స్థలం. ఇక్కడ నృసింహస్వామి మూర్తి ఉంది. ఇది చీకటి గుహలో ఉంటుంది. గుహ ఒక ఫర్లాంగు దూరం ఉంటుంది. గుహ మార్గం సరళంగా లేదు. లోపల దీపం లేకపోతే చీకటిమయంగా ఉంటుంది. గుహలో నుండి ఎప్పటికీ నీరు బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. నడుము వరకు నీరు అన్ని కాలాల్లో ఉంటుంది. దేవుని వద్దకు నడుములోతు నీళ్లలో వెళ్లాల్సి వస్తుంది. దేవుని వద్దకు వెళ్ళగానే మెట్లు ఉన్నాయి. కూర్చోవడానికి వీలుగా కొంత స్థలం ఉంటుంది. ఎడమ
కుడి దిక్కుల 2 కమాన్లు ఉన్నాయి. ముందు కమాన్లో నృసింహమూర్తి, దాని ముందు నది ఉంది. కొత్త వాళ్ళు వెళ్లే ముందు భయపడతారు. లోపలికి వెళ్లి మూర్తిని చూడగానే నిర్భయులవుతారు. గుహ నుండి ఏదైతే జల ప్రవాహం ఉందో అది నృసింహుని చరణాల నుండి ప్రవహిస్తుందని అంటారు. ఈ స్థానము పవిత్రమైనది అవ్వడం వల్ల ఎలాంటి అనుష్ఠానము అయినా వెంటనే సఫలం అవుతుందని ప్రజల నమ్మకం. ఈ పవిత్ర స్థలం యొక్క మహత్యం తెలుసుకొని ఔరంగజేబు ఈ స్థలాన్ని ధ్వంసం చెయ్యలేకపోయాడని అంటారు. ఇక్కడ పక్కన మసీదు మాత్రం కట్టించాడని అంటారు. చుట్టుపక్కల చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. రకరకాల చెట్లతో ఈ స్థలానికి విలక్షణ శోభతో పాటు నీరు పుష్కలంగా ఉంది. తపస్సుకు అనుకూల ప్రదేశం అవ్వడం వల్ల ఎవరికైనా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్రసిద్ధ క్షేత్రంలో ప్రభు పూర్వీకులైన కేశవ నాయకులు అనుష్ఠానం చేయడం వల్ల నృసింహుని కృప ప్రపాదంగా పుత్రుడు జన్మించాడని ఆ బాలుని పేరు నృసింహ అని పెట్టారని అంటారు. బీదర్కి దగ్గరలో జరణీలో ప్రభువు ఉన్నారని బీదర్లోని జనులందరికీ తెలిసింది. వస్తారని ఆశతో ఉన్న వాళ్ళకి నిరాశ కలిగింది. బీదర్లోని వాళ్ళంతా ప్రభు దర్శనానికి జరణీకి రాసాగారు. ప్రభు దర్శనానికి పెద్ద క్యూ ఏర్పడింది. ప్రభు మెడలో వేల పూల దండలు వేశారు. పేడ, కొబ్బరికాయలు, చక్కెర, వక్కలు కుప్పలుగా పడ్డాయి. ప్రభువు దర్శనమిచ్చి మధురమైన మాటలతో జనాన్ని సంతుష్టులను చేశారు. తర్వాత వారు స్నానం చేసి నృసింహుని దర్శనానికి బయలుదేరారు. పూజ ఆరతి అయిన తర్వాత అందరికీ భోజన ప్రసాదం దొరికింది. ఈ చిన్న సుందర క్షేత్రం పూర్వం నిర్జనంగా ఉండేది. ప్రభువు వచ్చిన రోజు నుండి ఆ ప్రదేశం జనంతో నిండి శోభాయమానమై రమణీయ స్థలం అయింది. రాజదర్బారు స్వరూపంతో ఇక్కడ కథలు, కీర్తనలు, భజనలు, శాస్త్రచర్చ, వేదపఠనం మరియు నృత్య గానాలతో ఆ ప్రదేశం విలసిల్లింది. పూర్వంలాగా జన సమూహంతో నిండి ఆ ప్రదేశం నిత్యశ్రీ నిత్యమంగళం అయింది. చుట్టుపక్కల గ్రామాల నుండి అబాల గోపాలం ప్రభు దర్శనానికి నిత్యం వచ్చేవారు. బీదర్ ప్రజలు ఎక్కువ కాలం జరణీలో ఉండసాగారు. కానీ ప్రభు తమ ఇంట్లో కాలు పెట్టి పావనం చెయ్యాలని బీదర్ ప్రజల్లో తీవ్రమైన ఆశ ఉండేది. అందుకని అందరూ ప్రభువుతో తమ ఇంటికి వచ్చి పాదధూళితో పావనం చెయ్యాలని విన్నవించుకున్నారు. వాళ్ళ ప్రేమ తెలుసుకొని పిలిచిన వారందరికీ రేపు మధ్యాహ్నం వస్తాను, పూజ స్వీకరిస్తాను అన్నారు. అన్ని మతాల జాతుల ప్రజలు తమ ఇంటికి రావాలని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రభువు ఆత్మానందంతో అందరి ఆహ్వానాన్ని స్వీకరించి వస్తానని చెప్పారు. ప్రభువును పిలిచిన ప్రతి ఒక్కరూ పూజకు తయారీ చేసుకుని ప్రభువు ఆగమనాన్ని నిరీక్షిస్తూ ఉండిపోయారు. ఇక్కడ జరణీలో ప్రభువు శిష్యమండలి ప్రభువు వస్తానని చెప్పారని బీదర్ బయలుదేరడానికి ఏర్పాట్లు చేశారు. బోయిలు పల్లకి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. చిమాన్యా బ్రహ్మచారి గోపాల్ బువా అందరికీ బీదర్కి వెళ్లవలసి ఉందని చెప్పడం వల్ల అందరూ వెళ్లడానికి ఆతృత కనబరిచారు. కానీ ప్రభువు తన మంచంపై గాఢ నిద్రలో ఉండిపోయారు. ఎవ్వరికీ లేపడానికి ధైర్యం చాలలేదు. మధ్యాహ్నం అయిపోతుందని శిష్యులు చింతిస్తూ కూర్చున్నారు. బీదర్ ప్రజలకు మాట ఇచ్చినట్లుగా ప్రభువు వెళ్ళకపోతే ప్రభువు కీర్తికి మచ్చ అవుతుందని అందరూ భయపడ్డారు. వెంకమ్మ ప్రభువుకి కొద్ది దూరంలో శాంత చిత్తంతో జపం చేస్తూ కూర్చొని ఉంది. మధ్యాహ్నం అయ్యింది. ప్రభువు నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభువు ఎందుకు నిద్రించారో ఎవ్వరికీ అర్థం కాలేదు. ప్రభువు యొక్క నిద్ర ఒక్క క్షణం ఒక యుగంలాగా శిష్యులకు అనిపించింది. కానీ ఏం చేస్తారు? ఇక్కడ బీదర్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అపూర్వ ఉత్సవం జరిగింది. ప్రభు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకేసారి ఒకే సమయంలో మధ్యాహ్నం దత్తా అంటూ నిల్చున్నారు. ప్రభుతో పాటు ఒకరిద్దరు శిష్యులు కూడా ఉన్నారు. అంతా నిజం. పూజ జరిగింది, ఆరతి జరిగింది. ప్రభు మెడలో పూలహారాలు వేశారు. ప్రభు పేడ ఫలాలు తింటున్నారు. భోజనాలు, తాంబూల దక్షిణలు నడుస్తున్నాయి. గానము, నాట్యం, ఆనందంతో భజనలు జరుగుతున్నాయి. శాస్త్ర చర్చ, వేద పఠనం, ఇలా ఆనందోత్సవాలు బీదర్ జనుల ఇళ్లలో జరుగుతున్నాయి. బీదర్ జనులు ప్రభు ఆగమనంతో హర్షితులయ్యారు. ఈ విధంగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపచారాలు చేయించుకొని వారు తమ విశ్వరూపాన్ని చూపించారు. అది చూసి ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. చివరికి ప్రభు అందరికీ ప్రసాదం ఇచ్చి అక్కడి నుండి నిష్క్రమించారు. ఇక్కడ జరణీలో ప్రభు గాఢ నిద్ర నుండి లేచారు. అప్పుడు ప్రభు శరీరం చెమటతో తడిసి శ్రమించినట్లుగా శ్వాస తీసుకుంటూ కనిపించారు. ఇలా ఎందుకు జరిగిందో ఎవ్వరికీ తెలియలేదు. శిష్యులు
తొందరగా చెమట తుడిచిన తర్వాత వెంకమ్మ వినయపూర్వకంగా, ప్రభు, మీకు ఇలా ఎందువల్ల జరిగింది అని అడిగింది. కానీ ప్రభువు సమాధానం చెప్పలేదు. తర్వాత బీదర్ ప్రజలు తమ ఇళ్ల వద్దకు ప్రభువు వచ్చినట్లుగా ఒకరికొకరు చెప్పుకున్నారు. అందరి వద్దకు 2 గంటలకు అసది ఒకే సమయానికి ఎలా ఉన్నారో అర్థం కాక ప్రభువునే అడగాలని ప్రభువు వద్దకు బయలుదేరారు. అక్కడికి వచ్చిన ప్రజలకు ప్రభువు మంచంపై పడుకొని కనపడ్డారు. శిష్యులకు, బీదర్ ప్రజలకు ప్రభువు అందరి వద్దకు ఒకే సమయంలో వచ్చిన విషయం చెప్పగానే శిష్యులకు ఆశ్చర్యం అనిపించి చెమట పట్టిన విషయం అర్థమైంది. ఈ అద్భుత చమత్కారం చూసి బీదర్ పట్టణం విస్తుపోయింది. ప్రభువు బీదర్ వాస్తవ్యులకు విశ్వరూప దర్శనం ఇచ్చారు. దాంతో ప్రభువు యొక్క యోగ మహిమ తెలుసుకొని అందరూ ఆశ్చర్యపడ్డారు. బీదర్ యొక్క యవనులు, ముస్లింలు ప్రభువు యొక్క అద్భుత లీల చూసి బీదర్ నివాసులకు ప్రభువుపై శ్రద్ధ, భక్తి రెట్టింపైంది. శ్రద్ధ ఉన్న ముసల్మాను భక్తులు ఎవరు ప్రభువు అలౌకిక సామర్థ్యాన్ని చవిచూశారో వారు భక్తితో రోజు జర్నీకి వచ్చేవారు. వాళ్ళందరికీ భక్తి విశ్వాసాలు పెరిగాయి. తక్కువ తరగతికి చెందిన ముస్లింలకు ప్రభు కీర్తి పెరగడం నచ్చలేదు. తమ జాతి వాళ్ళు ప్రభువుని ఇంతగా పూజ్యనీయులుగా భావించడం చూసి ఎలాగైనా ప్రభువును అవమానించాలని ఉపాయం ఆలోచించారు. ప్రభువు యొక్క సామర్థ్యం వాళ్లకు తెలుసు, కానీ ఇంతకన్నా ఎక్కువ అద్భుత శక్తిని చూపించగలరేమో పరీక్షించాలని, ఏదైనా మహిమను చూపిస్తేనే ప్రభువును సాధువుగా ముస్లిం వాళ్ళు నమ్ముతారని ఆలోచించి అందరూ ప్రభువు దగ్గరికి వచ్చారు. అంతరంగంలో కపటం ఉంచుకొని పైన వినయంతో ఇతర మతాల వాళ్లను ఎలా పావనం చేశారో అలాగే తమ ఇంటికి వచ్చి పూజ స్వీకరించాలని చెప్పారు. ప్రభువుకు వాళ్ళ ఆలోచన తెలుసు, కానీ ఆనందంతో మీరు చెప్పినట్లు మీ ఇంటికి వచ్చి మీ సేవ స్వీకరించడానికి వస్తానని చెప్పారు. ప్రభువు ఇలా మాట ఇవ్వగానే అందరూ తమ ఇళ్లకు వెళ్లి ప్రభువు సత్కారానికి తయారీ ప్రారంభించారు. మరుసటి రోజు అనుకున్నట్లుగా తన శిష్యులతో కలిసి ప్రభువుని సన్మానంతో స్వాగతించి తీసుకొని వెళ్లి ఒక సింహాసనంపై కూర్చోపెట్టారు. అక్కడ ఊరిలో ఉన్న ముస్లింలందరూ పోగయ్యారు. అందరూ ప్రభు మెడలో పూలదండలు వేసి చేతులలో తమకు తోచింది పెడుతూ నమస్కరించి వెళ్తున్నారు. చివరికి పల్లాలల్లో మాంసంతో చేసిన పదార్థాలను కావాలని రుమాలు మూసి ప్రభు ముందు వారు ముందే అనుకున్నట్లుగా అన్నీ తెచ్చి సిద్ధం చేసి ఉంచారు. ప్రభువును తినమని చెబుతూ హిందువులు, ముస్లింలు ప్రభువుకి ఒకటే, అందుకని వారి పదార్థాలు కూడా ప్రభువు తినాలని వాళ్ళ కోరిక. ప్రభువు ఈ మాంసం పదార్థాలు తింటే అనాయాసంగా తమ కోరిక తీరుతుంది. ఎలా అంటే తింటే ప్రభు కులం భ్రష్టమై వారి కులంలో కలుస్తారని, తినకపోతే అపరాధ భావనతో వారి కులం వాళ్ళ శ్రద్ధ ప్రభువుపై తగ్గిపోతుందని అనుకున్నారు. కాని అందరు ముస్లింలలో ఈ భావన లేదు. వాళ్ళల్లో కొందరికి ఇది ఇష్టం లేదు, కాని ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. ప్రభువుకి వాళ్ల కపటం తెలుసు. అయినా స్మితహాసంతో తన శిష్యుడైన చిమన్యాకు పల్లాలపై మూసిన రుమాలు తొలగించమని ఆజ్ఞాపించారు. అందరూ శిష్యులు భయపడిపోయారు. వాళ్ళు కపటంతో వ్యవహరిస్తే ఏమి చేస్తారు? చిమన్య భయంతో పల్లెంపై నుండి రుమాలు తీస్తుండగా ఒక అద్భుతం జరిగింది. అది ఏమిటంటే ఆ పల్లాలలోని మాంస పదార్థాలు కనిపించలేదు. వాటిలో పువ్వులు, ఖజ్జరి పళ్ళు మొదలైనవి చూడగానే శిష్యులకు, సజ్జనులైన ముస్లింలకు ఆనందం కలిగింది. ప్రభు అది ప్రసాదంగా అందరికీ పంచమని చెప్పారు. దాంతో కపట ముస్లింలకు గర్వభంగం అయ్యింది. ప్రభువులో దైవ సామర్థ్యం ఉందని వాళ్లకు అర్థమై అందరూ ప్రభువును శరణు వేడుకున్నారు. ప్రభువు దయతో వారిని క్షమించి భగవంతుని శక్తి పరీక్ష ఇలా చెయ్యరాదని మధురమైన వాక్కులతో ఉపదేశించారు. ప్రభువు యొక్క దైవ సామర్థ్యం, మనస్సు యొక్క ఉదార స్వభావం చూసి ముస్లింలందరూ ప్రభువుపై పుష్పవృష్టి కురిపించి పిరానే పిర్ దస్తాగిర్ అనే బిరుదుతో సత్కరించి ఊరేగించారు. వాళ్ళంతా ప్రభు భక్తులయ్యారు. బీదర్లో ప్రభుగాది ముస్లింలు నివసించే ప్రాంతంలో ఉంది. అందుకు కారణం ప్రభుకి ముస్లింలపై ఉన్న ప్రేమ కావచ్చు. తర్వాత ప్రభు బీదర్లో కొంతకాలం నివసించడం వల్ల ఆ సమయంలో అక్కడ ఆనందం తాండవించింది. రామచంద్రబువ సోలాపూర్ ఖర్గారు బీదర్లో జరిగిన చమత్కార కథను ఇంకో రకంగా వర్ణించారు. ప్రభు యొక్క సామర్థ్యం చూసి అందరూ చకితులై ఆ విషయం హైదరాబాద్ ప్రాంతంలో కూడా వ్యాపించి అందరు ముస్లింలు కూడా శిష్యులై భజన చేస్తుండేవారు. 2 నెలల వరకు ప్రభువు బీదర్లో నివసించారు. రోజు ఒక కొత్త సమారంభం, బ్రాహ్మణ భోజనం, నాట్యం, పాటలు, కథలు
కీర్తనలు, సప్తాహాలు, అనుష్ఠానాలు, భజనలు, ఆరతులు ఇలా ప్రతిరోజు జరిగాయి. లక్షల రూపాయలు ప్రభువుకి అర్పించారు. అలాగే ప్రభువు దాన ధర్మాలు చేస్తూ వాటిని ఖర్చు పెట్టేవారు. రోజు ప్రభువు వద్దకు వేల మంది కోరికలతో వస్తే వారి మనోవాంఛలను ప్రభువు తీరుస్తూ ఉండేవారు. కొందరు కాశీ నుండి రామేశ్వరం వరకు యాత్ర చేయడానికి డబ్బు కావాలనేవారు. కొందరు పెళ్లి చేయడాన్ని 500 రూపాయలు కావాలని, కొందరు కష్టాలను తీర్చమని వేడుకునేవారు. ఇలా అనేక రకాలుగా ప్రభువుకి కష్టం కలిగించేవారు. ఇవే కాక హరిదాసులు, పురాణికులు, వైదికులు, యాజ్ఞికులు, శాస్త్రులు, పండితులు, బ్రాహ్మణులు, పెద్ద పెద్ద లింగాయతులు, జంగములు, ముస్లింలలో పీర్జాద్లు, ఫకీరులకు ప్రభువు వద్ద నుండి రోజు సంభావన లభించేది. ప్రభువుతో పాటు సిపాయిలు, ఏనుగులు, గుర్రాలు, పల్లకి, శాస్త్రులు, వేద పండితులు, విద్వాన్ బ్రాహ్మణులు, అంధులు, వికలాంగులు, బైరాగులు, గోసాయులు మొదలైన వారు ఉండేవారు. ఈ విధంగా ప్రభువు నివసించే చోటు జనంతో నిండి ఉండేది. ఈ విధంగా ప్రభువు రాజదర్పంతో ఉండేవారు. ఎక్కడ నీటి అనుకూలత ఉంటుందో అక్కడ డెరాలు వేసుకొని ఉండేవారు. అక్కడ బర్ఫీ పేడ దుకాణాలు వెలిసేవి. ఒక్కోసారి ఒక్కరినే వెంట పెట్టుకొని లంగోటితో అడవులలో తిరిగేవారు. కళ్యాణ్, బాల్కి, చాలకాపూర్, మైలార్ ఈ ప్రదేశాలన్నిటికంటే ప్రభువు బీదర్లో బస చేసిన సమయంలో అలౌకికత్వం వల్ల విశేషమైన కీర్తి కూడా పెరిగింది. ఈ విధంగా 2 నెలలు ఆనందోత్సాహాలతో గడిచిన తర్వాత ప్రభువు అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. బీదర్లో నవాబుల, దేశ్ముఖ్ల కోరిక మేరకు గాదీ స్థాపన చేసి అది నడపడానికి ఒక బ్రహ్మచారిని నియమించారు. వాళ్ళకి సటకానో ప్రసాదం ఇచ్చి అక్కడి నుండి బయలుదేరారు. ప్రభు బీదర్ నుండి బయలుదేరే దారిలోని ముఖ్యమైన గ్రామాల్లో భక్తుల ఇష్టప్రకారం బస చేస్తూ రాజూరి, బాల్కి, మంగళగి దారిలో కళ్యాణికి బయలుదేరారు. తనతో పాటు శిష్యులు, సటకాలు ఉంచిన ఎడ్లబండి వెంకమ్మను ముందు పంపించి తన మీనాలో కూర్చొని బయలుదేరారు. పల్లకీ బోయిలు ప్రభువుని తీసుకొని వస్తుండగా హుమానాబాదుకు దగ్గరలో 2 నదుల సంగమ ప్రదేశం దగ్గర గడవంతికి వెళ్లే దారి వచ్చింది. ఆ సమయంలో అక్కడ దట్టమైన అడవి ఉండేది. చెట్టుకు సాలీడు గుడ్డుతో నిండిపోయింది. అక్కడ చెట్టు దగ్గర ప్రభువు మీన చిక్కుకు పోయింది. బోయిలకు మీనాను ముందుకు తీసుకెళ్లడానికి వీలు కాలేదు. ప్రభువును కిందకు దింపి తాము చెట్టుకు ఇరుక్కున్న మీనాను తీయడానికి ప్రయత్నించారు. ప్రభు హుమానాబాదుకు దగ్గరలో మీనా చిక్కుకున్న ప్రదేశంలో కిందికి దిగి సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గరలో ఉన్న కట్టపై కూర్చున్నారు. ఆ కట్ట దగ్గర 2 బిల్వ వృక్షాలు ఉండేవి. ఆ చెట్ల నీడలో ప్రభు యొక్క మండలి ఆగిపోయింది. ప్రభు ఇక్కడికే ఎందుకు వచ్చారో, ముందు ఏం జరిగిందో ముందు రమణీయంగా వర్ణించడం జరిగింది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు.